ఈరోజు శాసనసభకు తమ ప్రతినిధిగా ఇక్కడికి పంపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు మనం ఒక చారిత్రకమైన సందర్భంలో చారిత్రకమైన సన్నివేశానికి సాక్షులుగా ఉన్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనే ఒక ప్రయోగం విఫలమైందని వికటించిందని గుర్తించి ఎన్నో ఒప్పందాలు ఒడంబడికలు ప్రాంతీయ మండళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు మరి చర్చోపచర్చల తర్వాత ఎన్నో కమిటీలు వేసి సంప్రదింపులు జరిపి ఒక చారిత్రక తప్పిదాన్ని సవరించే క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్రపతి గారిచే పంపిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును నేను సగర్వంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష, సంపూర్ణంగా సమర్థిస్తా ఉన్నాను. ఈ చారిత్రక సన్నివేశానికి మూల భూమికైన తెలంగాణ ఉద్యమకారులందరికీ ఆనాడు 52 నుంచి 2014 వరకు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ ఉద్యమాన్ని సమర్థించిన ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదికి కూడా నేను వినమ్రంగా నమస్కరిస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 1000 మంది పైచిలకు యోధులకు వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా అధ్యక్ష, నివాళులు అర్పిస్తా ఉన్నా. ఈరోజు ఈ శాసనసభ ముందుకు ఈ బిల్లు వచ్చింది అంటే, శాసనసభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతూ ఉందంటే ఒక మహానుభావుని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, వారికి నేను నిజంగా సల్యూట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ముందు చూపుతో దార్శనికతతో మెజారిటీ మైనారిటీని శాసించకూడదు, మందబలంతో అల్పసంఖ్యాకుల గొంతు నొక్కకూడదు అనే ఒక దూరదృష్టితో ఆయన ఆర్టికల్ 3 రూపొందించిన విధానం వల్లనే ఈరోజు శాసనసభలో ఈ బిల్లు చర్చకు వచ్చిన విషయాన్ని మనం మరవలేం. వారికి నేను సల్యూట్ చేస్తా ఉన్నా. మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. స్పీకర్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. శాసనసభలో నిన్న గౌరవ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి దార్శనికుడు డాక్టర్ బాబా విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మా పార్టీ పక్షాన కూడా మీకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. చరిత్ర పునరావృతం అవుతున్నది. అవే బాధలు, అవే మాటలు, అవే వాదనలు, అవే పేచీలు, అవే సంఘర్షణలు. ఆనాడు మద్రాస్ రాష్ట్రం నుండి వేరుపడ్డప్పుడు ఆంధ్ర ప్రాంతం అనుభవించిన బాధలు, ఆంధ్ర ప్రాంతం ఆనాడు ఎదుర్కొన్న కష్టాలనే నేడు తెలంగాణ కూడా ఎదుర్కొంటా ఉన్నది అధ్యక్ష. కానీ తెలంగాణ ఈజ్ అన్ ఐడియా హూస్ టైమ్ హెస్ కమ్ అధ్యక్ష. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరు ఏం చెప్పినా కూడా ముమ్మాటికి లేదనేది ఒక చారిత్రక అనివార్యత, చారిత్రక సత్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కడలి గర్భంలో పుట్టిన ఒక అల తీరాన్ని చేరడం ఎంత సహజంగానైతే జరుగుతుందో, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అంతే సహజంగా అతి త్వరలో జరుగుతుందనే బలమైన విశ్వాసం కూడా మాకుంది అధ్యక్ష. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ చాలామంది సీమాంధ్ర మిత్రులు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను అధ్యక్ష. వారి అనుమానాలు కానీ వారి ఆందోళన కానీ అర్థం చేసుకోవచ్చు. వారి ఆందోళనలో మనం కూడా కొంత అంతో ఇంతో ఏకీభవించే అవకాశం కూడా ఉంది. కానీ నేను వారికి ఒక మౌలికమైన విషయాన్ని మాత్రం గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని షరతుల ప్రాతిపదికన, కొన్ని ఒప్పందాల నీడలో జరిగిన విషయాన్ని విస్మరించడానికి వీల్లేదు. Neither was the merger of Andhra and Telangana unconditional, nor was it ever considered eternal. ఈ ఒప్పందం అనేది, ఈ విలీనం అనేది బేషరతుగా జరగలేదు, శాశ్వతమని కూడా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రాంతం కానీ ఏనాడు కూడా భావించలేదు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక సన్నివేశం. ఈ చారిత్రక అనివార్యతను తమ సంకల్ప బలం ద్వారా, దశాబ్దాల పోరాటం ద్వారా ఈ దేశ రాజకీయ వ్యవస్థకు, యూపీఏ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కల్పించింది తెలంగాణ ప్రజలు. పెద్దలు చెప్తారు, ద పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్, ఈజ్ ఫార్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్. ఈరోజు ప్రజాశక్తి ముందు ఎంత గొప్ప శక్తి అయినా తలవొగక తప్పదనే ఒక సత్యాన్ని మన ముందు తెలంగాణ ఉద్యమం పెడతా ఉన్నది. ఇది ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలతో వచ్చిన బిల్లు కాదు అధ్యక్ష. ఇది అట్లా భావించడం అనేది, అట్లా అనుకోవడం అనేది, అట్లా మాట్లాడడం అనేది కూడా తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే అవుతుంది. ఈరోజు ఎన్నో కమిటీలు, ఎన్నెన్నో చర్చలు, ఎన్నెన్నో ఎన్నికల వాగ్దానాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు, అష్టసూత్రాలు, పంచసూత్రాలు, 6 సూత్రాలు, అఖిలపక్ష సమావేశాలు, ఎన్నికల వాగ్దానాలు, నాయకుల పిల్లిమొగ్గలు ఎన్నో జరిగిన తర్వాత
ఈరోజు ఈ పరిస్థితి, ఈ బిల్లు మన శాసనసభ ముందుకు వచ్చింది. కొంతమంది మిత్రులు అంటా ఉన్నారు, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇదేదో రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మాత్రం కాదు అధ్యక్ష. అలాగే కొంతమంది చెప్తా ఉన్నారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, నియంతృత్వంతో తీసుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఎంత మాత్రం నిజం కాదు. ఎన్నో రకాలుగా అందరినీ సంప్రదించిన తర్వాత, అందరితో సంభాషించిన తర్వాత, అందరూ ఆమోదించిన తర్వాతనే ఈ బిల్లు శాసనసభకు వచ్చింది తప్ప ఏకపక్షంగా ఎక్కడా కూడా కార్యక్రమం జరగలేదు. నిజం చెప్పాలంటే ఆనాడు 2009లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా గనక తీసుకున్న నిర్ణయానికి ఈ శాసనసభ ఆనాడు అఖిల పక్షంలో చెప్పిన మాటలకు గనక అన్ని పార్టీలు గనక కట్టుబడి ఉంటే ఒక వాస్తవం అధ్యక్ష. ఇది ఆనాడు మనం చెప్పిన మాటలకు, చేసిన భాషలకు కట్టుబడి ఉంటే ఈరోజు తెలంగాణలో ఒక 1000కి పైగా నిండు ప్రాణాలు బలిగాకుండా ఉండే అనేది కూడా విషాద వాస్తవం అధ్యక్ష. ఇది వాస్తవం. మరి ఈరోజు పరిస్థితి ఇట్లా ఉంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని భయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీమాంధ్ర మిత్రులు తమకేదో అన్యాయం జరిగిపోతున్నదని చెప్పి ఆక్రోశిస్తూ ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఈ దఫా ఉద్యమం 6 దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ దఫా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉన్నదో ఒక నవీన పందాలో, ఒక మోడర్న్ పందాలో జరిగింది అధ్యక్ష. శాంతియుత మార్గంలో రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సంకీర్ణ శకంలో ఫలితాలు సాధించవచ్చు అనే ఒక ఆలోచనతోనే కేసీఆర్ గారి అధ్యక్షతన గత 13 సంవత్సరాలుగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది అధ్యక్ష. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఏ ఉద్యమానికైనా ఏ కార్యక్రమానికైనా 3 పార్శ్వాలు ఉంటాయని చెప్తా ఉండేవారు. సెన్సిటైజేషన్, యాజిటేషన్, అదేవిధంగా డెమోక్రటైజేషన్. భావజాల వ్యాప్తి, ఆందోళన పదం, అదేవిధంగా ఎన్నికలు. ఈ 3 పార్శ్వాలు, ఈ 3 ఫెసెట్స్ కూడా ఏకకాలంలో కలగలిసిన ఒక అరుదైన సమ్మేళనాన్ని ఈరోజు ఈ దఫా ఉద్యమంలో మన కళ్ళ ముందు మనం చూసాం అధ్యక్ష. ఈ 13 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో గడప గడపకు, గుండె గుండెకు తెలంగాణ ఉద్యమం చేరింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూత్రీకరణ, బోధించు, సమీకరించు, పోరాడు అనే ఒక తత్వాన్ని వంటబట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని బహిరంగ సమావేశాలు కావచ్చు, ఇంకా ఇతర సమావేశాలు కావచ్చు సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అడుగడుగున వారికి ఎక్కడ ఏ అన్యాయం ఏ వర్గానికి జరిగినా వారి కోసం పోరాడుతూ ఈ 13 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది అధ్యక్ష. మరి 69లో జరిగిన ఉద్యమంలో, అప్పటి ఉద్యమంలో కొన్ని నెగిటివ్ ధోరణులు, కొన్ని నెగిటివ్ స్లోగన్లు ఉంటే వాటిని కూడా పక్కన పెట్టి ఆంధ్ర గో బ్యాక్ అన్న స్లోగన్ ఏదైతే 69 ఉద్యమంలో ఉండేనో దానిని పక్కన పెట్టి మరి ఈరోజు ఒక రాష్ట్ర ఏర్పాటు ఇది ఒక స్టేట్ ఫైట్ ఇది, కానీ ఒక స్ట్రీట్ ఫైట్ కారాదు, వీధి పోరాటం కారాదు అనే ఒక చక్కటి ఆలోచనతో శాంతియుతంగానే ఉద్యమం ముందుకు పోయింది అధ్యక్ష. రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఏ నిర్ణయాన్నైనా ప్రభావితం చేయవచ్చు అనే ఆలోచనతో మరి ఈ సంకీర్ణ శకంలో ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలసాలనే ఆలోచనతోనే ముందుకు పోయి ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ దేశ రాజకీయ వ్యవస్థకు, ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు ఒక అనివార్యతను కలిగించింది ఈ దఫా ఉద్యమం. మరి ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనే ఒక చక్కటి నినాదాన్ని మారిన కాలానికి అనుగుణంగా ఇచ్చింది కూడా ఈ ఉద్యమమే అధ్యక్ష. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు విమర్శనాత్మకంగా, ఈ 13 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఏం చేశారు తెలంగాణ ప్రజలకు అని కొంతమంది మిత్రులు విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. వారికి నేను గుర్తు చేయదలుచుకున్నా, 13-14 సంవత్సరాల కిందట ఇదే శాసనసభలో, ఈరోజు ఏ శాసనసభలో అయితే మనం తెలంగాణ ఏర్పాటు బిల్లుకు సంబంధించి చర్చ జరుపుతా ఉన్నామో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్కి సంబంధించి చర్చ జరుపుతా ఉన్నామో, మా సోదరుడు వినయ భాస్కర్ గారి అన్నగారు స్వర్గీయ ప్రణయ భాస్కర్ గారు లేచి ఆనాడు మాట్లాడబోతే, తెలంగాణ అన్న పదం ఉచ్చరించబోతే అప్పుడున్న శాసనసభాపతి గారు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష, తెలంగాణ అన్న పదం మీరు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఆనాడు ఆ పదాన్నే నిషేధించిన పరిస్థితి. మరి 13-14 ఏళ్లలో ఆనాడు ఇదే శాసనసభలో నిషేధించబడ్డ పదం ఒక నిషిద్ధాక్షరం ఈరోజు నిత్య పతాక శీర్షిక అయిందంటే ముమ్మాటికి దానికి కారణం ఈ దఫా ఉద్యమం అని స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆనాడు నిషేధిత పదం ఏదైతే ఉండేనో ఈరోజు శాసనసభలో మీరు నిషేధిస్తే ఈరోజు పార్లమెంటులో కూడా ప్రతిధ్వనిస్తున్నదంటే ముమ్మాటికి దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అలాగే 57 సంవత్సరాల్లో ఏనాడు లేని విధంగా ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఎంతో మంది పోరాడినప్పటికీ ఏనాడు లేని విధంగా గడిచిన 3-4 సంవత్సరాల్లో ఆనాడు 9 డిసెంబర్ 2009 నాడు కానీ, అలాగే మొన్న జూలై 30, 2013 నాడు కానీ
ఈ దేశ రాజకీయ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి ఒక అనివార్యతను కల్పించి మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నది కూడా ఈ దఫా తెలంగాణ ఉద్యమం అని ఘంటాపదంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అన్నిటికంటే మించి తెలంగాణ ప్రజలకు తమ ఆత్మన్యూనతాభావం నుండి బయటపడి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఈ దఫా తెలంగాణ ఉద్యమం. ఒక రెండవ తరగతి పౌరులుగా తమ భాషలో యాసలో సంభాషించుకోవడానికి కూడా సంకోచించే పరిస్థితుల నుంచి బయటపడేసి 13 ఏళ్ల కిందట ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక అనుమానపు నీళ్ళ నుండి బయటపడేసి వస్తదా తెలంగాణ అన్న పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ మనం తలుచుకుంటే అనే ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చింది కూడా ఈ దఫా ఉద్యమం అధ్యక్ష. అలాగే తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఎంతో మంది కళాకారులు, వేల మంది కళాకారులు, కవులు, రచయితలు అందరూ కూడా వెలుగులోకి రావడానికి కూడా ఈ దఫా ఉద్యమం ఊతమిచ్చింది అధ్యక్ష, దోహదపడ్డది. అంతకన్నా ముఖ్యంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రులు ఎవరున్నప్పటికీ గత 13 సంవత్సరాల్లో పాలకులు ఎవరైనప్పటికీ కూడా అడుగడుగున తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ వివక్షను కానీ ఎండగడుతూ తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. శైలజానాథ్ గారు కానీ ఇంకా ఇతర మిత్రులు కేశవ్ గారు కానీ ఇంకా ఇతర మిత్రులు కానీ వారందరూ మాట్లాడిన ప్రతి మాటను కూడా నేను విన్నాను అధ్యక్ష. వారి మాటలు వింటా ఉంటే ఒక పెద్ద మనిషి చెప్పిన మాట గుర్తొస్తా ఉంది అధ్యక్ష. యు ఆర్ ఎంటైటిల్ టు యువర్ ఫ్యాక్ట్స్. చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు మన అభిప్రాయాలు మనకు ఉండొచ్చు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, కానీ యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే వాస్తవాలు ఒకటే ఉంటాయి, దాన్ని ఏ రకంగా చూసినా కూడా అభిప్రాయాలు మారవచ్చు కానీ వాస్తవాలు మారడానికి వీల్లేదు అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం ఉన్న పరిస్థితిని సోదరులు వక్రీకరిస్తూ చేసిన ప్రయత్నాన్ని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అధ్యక్ష. వారు ఆనాడు అప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గురించి కానీ వారు చెప్పారు, చాలా మాటలు చెప్పారు. మీరు పిలిస్తేనే మేము ఇక్కడికి వచ్చాం, మేము వలసవాదులం కాదు, ఆనాడు హైదరాబాద్ శాసనసభలో తీర్మానాలు చేశారు, మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు అంటూ చాలా మాటలు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ ఇంకా ఇతర మిత్రులు కానీ చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకే ఒకసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఆనాడు జరిగింది ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అందరికి కూడా కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. నానానికి రెండో వైపు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఫజల్ అలీ కమిషన్ ఆనాడు 1954 ప్రాంతంలో 55 ప్రాంతంలో ఒక స్పష్టమైన నివేదికనిచ్చింది అధ్యక్ష, స్పష్టమైన సిఫార్సు చేసింది. అందులో వారు చెప్పింది ఏమంటే, ఉభయ ప్రాంతాల ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడమే మంచిది, దానికి హైదరాబాద్ రాష్ట్రం అని నామకరణం చేయొచ్చు. 1961 ప్రాంతంలో జరగబోయే సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ శాసనసభలో 3/2 మంది అంగీకరిస్తే మరి ఈ ప్రాంత విలీకరణ గురించి ఆలోచించవచ్చు. అది జరగని పక్షంలో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగవలసి ఉంటుందంటూ నిర్దిష్టంగా ఆనాడు ఎస్ఆర్సి రికమెండేషన్ మాత్రమే కాదు, మ్యాప్ కూడా ప్రచురించింది అధ్యక్ష. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉంటే బాగుంటుందని చెప్తూ అందులో తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను కూడా ఆనాడు వారు ప్రచురించడం జరిగింది అధ్యక్ష. మరి ఎప్పుడైతే ఎస్ఆర్సి ఈ మాట చెప్పిందో వెంటనే మొత్తంగా అప్పుడున్న సీమాంధ్ర నాయకులు పెద్దవాళ్ళందరూ కూడా హతాశులైనారు. వారందరూ కూడా ఆనాడు ఆరాటపడ్డారు, హైదరాబాద్ను కలుపుకోవాలని, ఎన్నెన్నో బయటపడేయాలని ఒక ఆలోచనతో వారు ఆనాడు ఈ మాట ఎస్ఆర్సి చెప్పగానే హతాశులయ్యారు. హతాశులై వారు మాట్లాడిన మాటలు అధ్యక్ష ఇవి. ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష. ఆంధ్ర పత్రిక అదేవిధంగా ఇతర పత్రికల ఆ సందర్భంగా అయ్యదేవర కాళేశ్వరరావు గారు పెద్దలు వారు ఎస్ఆర్సి రికమెండేషన్ చూడంగానే మాట్లాడిన మాట, వాయిదా పడితే ఇక విశాలాంధ్ర రాదు, 6 ఏళ్లు ఆగడం చాలా ప్రమాదకరం, 1961 నాటికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఇంకా బలపడుతుంది, విశాలాంధ్రకు అప్పుడు ఒప్పుకోరు, 2/3 మెజారిటీ విశాలాంధ్రకు అప్పుడు వచ్చుట కల్లా. ఇది అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆంధ్ర పత్రికలో మాట్లాడిన మాటలు. పెద్దలు కాసు బ్రహ్మానందరెడ్డి గారు 5 ఏళ్ల వరకు ఆగాలి అనడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సృష్టించడం ఏమీ బాగాలేదు, సభ్యులలో 2/3 మెజారిటీ అనే నిబంధన ఎందుకో బోధపడడం లేదు, అందులోనూ 1961 ఎన్నికల తర్వాత ఎందుకో. ఇది కాసు బ్రహ్మానందరెడ్డి గారు. అదేవిధంగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ స్పష్టంగా చెప్పారు, విశాలాంధ్రలో చేరడం వల్ల ఏవో కష్ట నష్టాలు వస్తాయని సంభవిస్తాయని అనుమానం భయాలు పెట్టుకోవద్దు, తెలంగాణ ప్రజల అభివృద్ధి విషయంలో ఏ విధమైన అశ్రద్ధ కూడా చూపడం జరగదు. పెద్దలు నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి వారన్నారు, విశాలాంధ్ర ఇప్పుడు తప్పితే ఎప్పటికీ రాదు. వావిలాల గోపాలకృష్ణ ఈనాడు ఏర్పడకపోతే అసంభవం కావచ్చేమో. కళా వెంకట్రావు గారు వచ్చి తెలంగాణలో కొంతమంది భూములను ఆక్రమిస్తారనే భయం ఉంటే, అనుమానం ఉంటే తుంగభద్ర కింద ఇతరులు భూములు కొనరాదు అని శాసనం చేసినట్టే
తెలంగాణ అంతటికీ వర్తించే విధంగా శాసనం చేసుకోవచ్చు కళా వెంకట్రావు గారు. అప్పటి ఆంధ్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలవాలని. వారు చెప్పిన మాటలు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రత్యేక బాధ్యతగా తీసుకుంటాం. ఉద్యోగ అవకాశాల్లో విద్యా సంస్థల్లో ఈ ప్రాంతానికి జనాభా ప్రాతిపదికన రక్షణలు కల్పిస్తాం. ఇవేవి కావాలని తెలంగాణ ప్రజలు మమ్మల్ని అడగలేదు, మేమే స్వచ్ఛందంగా హామీ ఇస్తున్నామంటూ ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తీర్మానం చేసింది అధ్యక్ష. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటి ఆంధ్రపత్రిక రాసిన ఒక కామెంటరీ సంపాదకీయంలో ఒక టెల్లింగ్ కామెంట్ అధ్యక్ష. అది ఆనాడు ఆంధ్రపత్రికలో రాశారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నందువల్ల కలిగే ప్రయోజనాలే విశాలాంధ్రలో చేరినా కలుగుతాయని చెప్పడం వల్ల మరి తెలంగాణ విశాలాంధ్ర కలయిక ఎందుకని తెలంగాణ నాయకులు లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు కూడా తెలంగాణ వాదులు అడుగుతున్న ప్రశ్న అదే అధ్యక్ష. కలిసి ఉండడం వల్ల మాకు లాభం జరగలేదు, నష్టం జరిగిందని స్పష్టంగా చెప్తుంటే విడిపోవడానికి 1000 కారణాలు చెప్తాం, కలిసి ఉండడానికి ఒక్క కారణం చెప్పండి అని ఆనాడు ఆంధ్రపత్రికలో అడిగినా ఈరోజు తెలంగాణ వాదులు అడుగుతున్న ఒక శేష ప్రశ్నగానే ఇది మిగిలిపోయింది అధ్యక్ష. ఒకసారి అసలు ఎందుకు మరి ఆంధ్ర రాష్ట్ర నాయకులు, ఆనాడు ఆంధ్ర ప్రాంత నాయకులు ఎందుకు తహతహలాడారు తెలంగాణతో కలవాలని ఆలోచిస్తే 2 ప్రధాన కారణాలు కనబడతాయి అధ్యక్ష. ఒకటి, అప్పటి రాష్ట్ర రాజధాని కర్నూలు. నిన్న పెద్దలు చెప్పారు, శైలజానాథ్ గారు కానీ, కేశవ్ గారు కానీ, ఇంకా ఇతరులు కానీ, రాజధానిని త్యాగం చేసింది రాయలసీమ అంటూ మాట్లాడారు. కర్నూలు మేము త్యాగం చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం అని మాట్లాడినారు అధ్యక్ష. కానీ అప్పటి కర్నూలు దుస్థితిని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి గమనిస్తే ఎందుకు ఆనాటి ఆంధ్ర రాష్ట్ర నాయకులందరూ కూడా ఆనాడు ఆరాటపడ్డారో అర్థమవుతుంది అధ్యక్ష. మొన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు కర్నూలులో ప్రభుత్వ ఆఫీసులు డేరాలు వేసుకొని నడిపారంటే శైలజానాథ్ గారు అన్నారు, మీరు ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుందని మాట్లాడారు అధ్యక్ష. ఇది అప్పటి ఫోటో అధ్యక్ష. ఆనాడు కర్నూలులో గుడారాల్లో ఆనాడు ఆఫీసులు నడుపుకుంటుంటే అప్పటి గవర్నర్ గారు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు త్రివేది గారు వచ్చి సందర్శించిన ఫోటో అధ్యక్ష. ఇది అప్పటి ప్రభుత్వ ఆఫీసుల కోసం ఏర్పాటు చేసిన గుడారాలను సందర్శించిన పరిస్థితి. అప్పటి ఆంధ్ర నాయకుల ప్రకటనలు చూస్తే కర్నూలు పరిస్థితి కూడా అర్థమవుతుంది అధ్యక్ష. కడప కోటిరెడ్డి గారు అన్నారు ఆంధ్రపత్రికలో 53లో, ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కార్యాలయాలు పెట్టుకునే స్థలం కాదు కదా, జిల్లా కార్యాలయాలు పెట్టుకోవడానికే స్థలం లేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, హైదరాబాద్ వస్తే మన బాధలన్నీ తీరిపోతాయి, కానీ అది ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి మనం ప్రయత్నించుకోవాలో ఆలోచించుకోవాలి. అలాగే వై సూర్యనారాయణరావు గారు, కర్నూలు రాజధానిపై 1 కోటి రూపాయలు ఖర్చు చేశాం, ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నాం, ఎంత ఖర్చు పెట్టినా కర్నూలుకు ఒక రాజధానికి ఉండే సమగ్ర స్వరూపం రావడం లేదు. అద్దెలిచ్చి ఆంధ్ర ఉద్యోగులు ఇంకా మద్రాసులోనే ఉంటున్నారు, వీరికి వసతి సౌకర్యములు కర్నూలులో ఎక్కడా కూడా లభ్యం కాగలవని పరిస్థితి లేదు. కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం పూర్తయ్యేటట్టు కనబడడం లేదు. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ హిస్టరీ సార్, ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ హిస్టరీ. వారికి పంపిస్తాను సార్, మొత్తంగా ఈ కటింగ్స్ అన్ని కూడా వారికి పంపిస్తాను, దయచేసి చదువుకోవాలని కోరుతా ఉన్నా. ఉద్యోగుల బిడ్డలకు విద్యావకాశాలు లేవని ఆందోళన. నీలం సంజీవరెడ్డి గారు అధ్యక్ష, నీలం సంజీవరెడ్డి గారు 2 సందర్భాల్లో చాలా స్పష్టమైన కామెంట్స్ వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు చెప్తా ఉన్నారు మేము రాజధానిని త్యాగం చేశామని చెప్తున్న వారు ఇది జాగ్రత్తగా వింటే మంచిది అధ్యక్ష. కర్నూలు వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ పోదామా అని ఉత్సాహం చూపుతున్నారు, మా ఊరి నుంచి రాజధాని పోతుంది అనే బాధ ఎవరు కూడా చూపడం లేదు. కావలిస్తే హామీలు ఇస్తాం, మీ మంత్రి పదవులు మీ ఉద్యోగాలు పోవు, వాటికి ఎట్టి భంగం రాదని హామీ ఇస్తాం, మళ్ళీ ఇంకొక శ్రీబాగ్ ఒడంబడిక అవసరం లేదు అని ఒకసారి చెప్పారు సంజీవరెడ్డి గారు. రెండోసారి చెప్పారు కర్నూలులో రాజధాని పెట్టింది ఎందుకు, హైదరాబాద్ గడపలో కూర్చుందామని. 200 ఏళ్ళు కష్టపడితే కానీ హైదరాబాద్ వంటి పట్టణాన్ని కట్టగలమా, ఇంత త్వరగా విశాలాంధ్ర వస్తుందనుకోలేదు. ఇది నీలం సంజీవరెడ్డి గారు చెప్పిన మాటలు. అలాగే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఆదాయ వనరులు కనుక చూసినట్టయితే, ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రం ఆనాడు ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికంగా లేని పరిస్థితి. ఇది కూడా అప్పటి నాయకుల మాటల్లో స్పష్టంగా కనబడతా ఉన్నది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు హైదరాబాద్ స్టేట్ ఏమో ఆనాడు సర్ప్లస్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉండిందనేది ఒక చారిత్రకమైన సత్యం అధ్యక్ష. హైదరాబాద్ స్టేట్ ఆనాడు సర్ప్లస్ బడ్జెట్తో 4,49,00,000 మిగులు ఆదాయంతో ఆనాడు హైదరాబాద్ స్టేట్ ఉండింది. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం చూసినట్టయితే 2,22,00,000 లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. ఆనాడు తలసరి ఆదాయం తెలంగాణలో చూస్తే 17 రూపాయలుగా ఉంటే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో 9 రూపాయలు మాత్రమే తలసరి ఆదాయం. మరి పరిస్థితి ఇది.
అప్పటి కామెంట్స్ కనుక చూసినట్టయితే పెద్దలవి, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా లేవు, మున్ముందు బాగుపడే అవకాశాలు కనిపించవు, ప్రస్తుత నీటి అభివృద్ధి ప్రోత్సాహకరంగా లేదు, పెట్టుబడులు ఫలించేలోగా ఆంధ్రలో తీవ్రమైన ఆదాయ లోపం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి డబ్బులు లేవు. అలాగే బెజవాడ గోపాల్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అధ్యక్ష, ఇది ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 22 కోట్లలోనూ 20 కోట్లు ప్రభుత్వ పాలనకే అయిపోతున్నది, అభివృద్ధికి అనుగుణంగా ఆర్థిక స్తోమత పెరగలేదు, రాష్ట్ర పాలనకు ధనాభావం అయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు మూలద్రవ్యం ఎచ్చటి నుండి రాగలదు. నీలం సంజీవారెడ్డి గారు చెప్పిన మాట, ఆంధ్ర ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే 6 కోట్ల అప్పు తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు 18 కోట్ల లోటుతో బండి నడుస్తోంది, ఏదో కేంద్ర సహాయం వస్తే గానీ సిబ్బంది జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉన్నది. ఇది ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష. అలాగే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, హైదరాబాద్ను పిలిస్తే వచ్చాం, మేము వలస రాలేదు అని చెప్తున్న వారు, ఆనాడు అప్పటి ఆంధ్ర ప్రాంతంలోని పట్టణాల పరిస్థితి కనుక తీసుకున్నట్టయితే ఇది ఆంధ్ర పత్రికలో వచ్చిన మాట అధ్యక్ష. ఇది ఆంధ్ర పత్రికలో సంపాదకీయంలో రాసిన మాట, విశాఖపట్నంలో పట్టుమని 2 లారీలు క్షేమంగా ఎదురుబదురుగా పోయే వీలున్న రోడ్ ఏది? కాకినాడలో ఒక ముఖ్య పట్టణానికి కావలసిన భవనాలు సంఖ్యలో గాని రూపంలో గాని ఏవి? రాజమండ్రి హంగులు కలది కాదు, బెజవాడ 6 ప్రదేశం కన్నా జనం ఎక్కువ, గుంటూరు అక్కడి వారికే సరిపోతుంది, హైదరాబాద్ ఒక్కటే. అంటే స్పష్టంగా ఆనాడు కేవలం తెలుగు జాతి తెలుగు భాష అన్న దానికంటే కూడా అప్పటి ఆర్థిక పరిస్థితి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి బాగాలేకపోవడం, అదేవిధంగా రాజధాని అనేది లేకపోవడం, ఇవన్నీ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజల వైపు నుంచి కూడా నిరసనలు ఉండడం వల్ల ఈరోజు ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద కొన్ని రక్షణలు ఇచ్చి మరి కొన్ని షరతుల ప్రాతిపదికన ఆనాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నో రకాల రక్షణలు ఇస్తామని చెప్పి, ఎన్నో రకాలుగా కలిసి ఉంటే తెలంగాణకు లాభం జరుగుతుందని చెప్పి ఆనాడు ఎన్నో హామీలు ఇచ్చి మరి తెలంగాణను కలుపుకోవడం జరిగింది అధ్యక్ష. మేము అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం, కుట్రలు కుతంత్రాల ప్రాతిపదికన, భాష ప్రాతిపదికన కాదు, కుట్రలు కుతంత్రాల ప్రాతిపదిక పైరవీల ఆధారంగానే ఆనాటి ఆంధ్ర తెలంగాణల విలీనం జరిగింది తప్ప మీరందరూ చెప్తున్నట్టుగా, కొంతమంది సోదరులు చెప్తున్నట్టుగా ఈరోజు తెలంగాణ స్వచ్ఛందంగా తనంతట తానుగా కలిసిందనే మాట అభూత కల్పన మాత్రమే అధ్యక్ష. Sir, Speaker sir, the reluctance of the people of Telangana to merge in the so-called entity called Vishalandhra was due to the fear of exploitation, sir. And the refusal to continue in the current setup is because of the realization of those fears, sir. అంటే ఆనాడు ఉల్లంఘనలు జరుగుతాయని, ఇచ్చిన హామీలని తుంగలో దొక్కుతారని తెలిసే ఆనాడు అప్పటి తెలంగాణ ప్రజలు భయపడ్డారు అధ్యక్ష, అందుకే కలవడానికి ఇష్టపడలేదు. కానీ ఏ భయాలైతే ఆనాడు తెలంగాణ ప్రజలు వ్యక్తం చేయడం జరిగిందో ఈ రోజు ఆ భయాలు నిజమైనవి కాబట్టే తెలంగాణ ఇంకా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉండడానికి ముందుకు రావడం లేదు అధ్యక్ష, ఇప్పుడు అనుకూలంగా లేదు అధ్యక్ష. ఒక్క నిమిషం రామారావు, ఇస్తాను, I'll give you also కూర్చోండి అధ్యక్ష. ఇస్తానండి, మీకు కూడా ఇస్తాను. అధ్యక్ష, కేటీఆర్ గారు అప్పుడున్న పరిస్థితులన్నీ చెప్తా ఉన్నారు, ఏ విధంగా రాష్ట్రం ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఏ విధంగా కర్నూలు నుంచి హైదరాబాద్కు వచ్చిందనే విషయాన్ని చెప్తూ ఆయన కొన్ని విషయాలు నాకు ఎందుకో సరి చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అది ఏంటంటే ఎక్కడా లేక మా హైదరాబాద్ వస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. మరొక అంశం ఏంటంటే ఏదో కుట్రలు పన్ని మమ్మల్ని కలుపుకున్నారని అంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఆ రోజున్న మెజారిటీ శాసనసభ్యులు బూర్గుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో ఆంధ్ర తెలంగాణ కలవాలని చెప్పి ఒక అంగీకారంతో కలిశారు, అదంతా కూడా కన్సెన్సస్గా జరిగింది, మెజారిటీ ఒపీనియన్ ప్రకారం జరిగింది. కానీ దాంట్లో కుట్రలు లేవనేది మాత్రం నేను స్పష్టంగా తెలుసుకున్నాను. వారు ఆ రికార్డ్స్ని కొంచెం మీరు కరెక్ట్ చేయాలి, వారు కూడా చరిత్ర పుస్తకాలను చదివితే నాకు సంతోషంగా ఉంటుందని తెలియజేస్తాను. అధ్యక్ష, చరిత్రని చదువుతున్నారు అధ్యక్ష, వక్రీకరించి ప్రత్యేకించి ఇప్పటికీ కూడా ఆంధ్ర సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకం సిగ్గుపడే విధంగా, బాధపడే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేము ఒకటే అడుగుతాం అధ్యక్ష, మేము నవ్వాలో ఏడవాలో తెలియదట పాపం,
పాపం కేటీఆర్ గారికి శైలజానాథ్ గారు అనే మాటలకి పయ్యావులు అనే మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియదట. నవ్వితే నవ్వచ్చు, తప్పులేదు. ఏడుపు వస్తే ఏడుస్తారు ఎవరైనా. మీకు ఏది కావాలంటే తేల్చుకోండి, మేము కాదంటలేదు. కానీ ఈరోజు ఇంత నీకు నిజంగా తెలంగాణ కావాలన్నటువంటి మాట వస్తే మీకు ఏం అన్యాయం జరిగింది, అన్యాయానికి ఏ విధంగా దాన్ని పూడ్చుకుందాం, లేదు ఆ అన్యాయానికి కావాల్సినటువంటి పరిస్థితులను ఏ విధంగా చక్కదిద్దుకుందామని మాట్లాడాలి తప్ప ఈరోజు సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకానికి కూడా మేము ప్రత్యేకించి ఈ రాష్ట్రానికి ఎక్కడో ఎక్కడ ఉన్నటువంటి చెన్నై పట్టణాన్ని విడిపోయినటువంటి ఆంధ్ర సీమ ఏదైతే ఉన్నాయో మీరు కేవలం కుట్రలతో మాత్రమే ఈరోజు తెలంగాణను కలుపుకున్నారంటే ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం ఏమైంది? మేము కానీ మీరు కానీ ఉన్నారా ఆ రోజు? ఆ రోజు మేము కానీ మీరు కానీ ఉన్నారా? ఆ రోజు ఈ సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఒప్పందాలు కుదిరాయి. సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తాలూకా ఒప్పందం కానీ, లేదు తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధుల ఒప్పందం కానీ, ఈ రెండు ఒప్పందాల మేరకే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అధ్యక్ష. నేను ఒకటి సూటిగా అడుగుతాను అధ్యక్ష. నేను ఈరోజు ఆ రోజు పెద్ద మనుషులేమో చెడ్డవాళ్ళ, ఈరోజు మేము గొప్ప వాళ్ళమా అంటే ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం ఎవరైతే కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదో వారిని కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు కేవలం Let him clarify. Yes. Speaker sir. Let him Speaker clarify. sir, I request you. Kuchon. Speaker sir, I request you, sir. I'll give you again. Speaker sir, I request you. Please don't allow for repeated interruptions, sir. Speaker sir. ఒక్క నిమిషం. Yes. Okay, let him complete. I'll give you. Yes. మందిని పొట్టలు పెట్టుకుంది తెలంగాణ ఉద్యమం అధ్యక్ష. ఎందుకు చనిపోయారు అధ్యక్ష? ఎందుకంటే నేను అడుగుతాను సార్. Leave it at that. Let him respond to that. Yes. Kuchon, Minister garu. Yes. అధ్యక్ష, నేనేమి నో కాంట్రవర్సీ అధ్యక్ష. రికార్డ్స్ మాత్రం మీ ద్వారా, చరిత్రలో ఉన్న రికార్డ్స్ని మీ ద్వారా చెప్పే ప్రయత్నం అధ్యక్ష. 21/11/1955 సంవత్సరంలో విశాలాంధ్రకు హైదరాబాద్ రాజధాని కాకపోతే తమకు విశాలాంధ్ర అక్కర్లేదని హైదరాబాద్ ముఖ్యమంత్రి రామకృష్ణరావు గారు ప్రకటించారు ఆంధ్రపత్రిక. అట్లాగే ద ఫేమస్ గోల్కొండ పత్రిక నుంచి కర్నూల్లో విశాలాంధ్ర వ్యతిరేక అభిప్రాయం ప్రబుల్తా ఉంది, శ్రీబాగ్ ఒడంబడిక నామరూపాలు లేకుండా పోగలదని కర్నూలు అభిప్రాయపడతా ఉన్నారు. హైదరాబాద్ నాయకులు ఈ నెల 23వ తారీఖున ఆంధ్ర నాయకులకై సంప్రదింపులకు కర్నూలుకు వస్తే తమకు విశాలాంధ్ర వద్దని తెలియజేయడానికై కర్నూలు పౌరుల ప్రతినిధి వర్గం ఒకటి కలిసి మెమరాండం సమర్పించే ఆలోచన కలిగి ఉన్నట్లు తెలియచున్నది గోల్కొండ పత్రిక 21/11/55 అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రాయలసీమ సంక్షేమ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు ఇక్కడ జరిగిన సభలో 6,000కు పైగా ప్రజ పాల్గొన్నది. 61 వరకు విశాలాంధ్ర మాట ఎత్తరాదనే ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని కోరింది. ఈ సభలో ఆమోదం పొందిన తీర్మానం ప్రతులను కాంగ్రెస్ అధ్యక్షులు దేబర్, కేంద్ర హోంమంత్రి పండిట్ పంత్, ప్రధాని నెహ్రూ మొదలగు అధిష్టాన వర్గ నాయకులు పంపబడినవి గోల్కొండ పత్రిక 22/11/55 అధ్యక్ష. అలా అసెంబ్లీ రికార్డ్స్ అధ్యక్ష, అసెంబ్లీ రికార్డ్స్ నుంచి 2 మాటలు అధ్యక్ష. ఇంత ఏ పెద్దగా ఏం లేదు, 2 మాటలు. ఎందుకంటే అధ్యక్ష రికార్డ్స్ కొద్దిగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, దేశంలో ఇబ్బంది వస్తుంది లేకపోతే. అధ్యక్ష, బూర్గుల్ రామకృష్ణ ఆనాటి త్యాగశీలి ఉపన్యాసంగా అధ్యక్ష బూర్గుల్ రామకృష్ణరావు గారు 25వ తారీఖున నవంబర్ 55లో ఫజల్ అలీ సంఘ నివేదికను చర్చకు పెడుతూ అధ్యక్ష వాళ్ళు చెప్పిన మాట అధ్యక్ష, రికార్డ్స్ ఆఫ్ అసెంబ్లీ అధ్యక్ష మన దగ్గర నుంచే, తెలంగాణ ఆంధ్ర కంటే భాగ్యవంతం మాట కాదనే నిజం కాదని, ఆంధ్రలో భూములు 10,000 ఎకరం 10,000 రూపాయల వరకు అమ్మబడుతుంటే తెలంగాణలో సుక్షేత్రమైన భూమి 1000 ఎకరాలని అధ్యక్ష. వారిది అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? తెలంగాణ ఆదాయం 17 కోట్లు, వ్యయం 15 లేక 15 కోట్లు ఉంటుంది. పై మిగులు కనిపించిన మద్య నిషేధం ప్రవేశపెట్టడంతో 4.5 కోట్లకు తగ్గకుండా లోటు ఏర్పడుతుంది అని చెప్తూ అధ్యక్ష, చిన్నదిగా ఉండే తెలంగాణ తన పరిశ్రమలను
త్వరితగతిన వృద్ధి చేసుకోజాలదు. ఆ రాష్ట్రపు ఆదాయం 17.5 కోట్లు అయితే వ్యయం 20.5 కోట్లు ఉండగలదు. అంటే సాలీనా సుమారు 3 కోట్ల లోటు ఉంటుందని స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు గారు ఆనాటి సంయుక్త హైదరాబాద్ రాష్ట్ర విధానసభకి చెప్పిన అంశం అధ్యక్ష, ఫెడరల్ కమిషన్ డిస్కషన్లో. కాబట్టి దయచేసి స్నేహితుని కోరుకునేది ఒకటే, పెద్దవాళ్ళ గురించి కోట్ చేసేటప్పుడు వక్రీకరణ లేకుండా కోట్ చేయమని. చర్చ ఎప్పటికైనా అధ్యక్ష, ఇక చర్చకి ఎప్పుడైనా సిద్ధమే. ఎవరిని మోసం చేసేది కాకుండా ఏ సందర్భంలో మాత్రం మహామహులను అవమానించే అవకాశం లేదు అధ్యక్ష. గొప్పవాళ్ళు ఈనాటి మన పరిస్థితుల్లో చెట్టుకు ఏదో విపరీతమైన కాయలు కాసాయి అధ్యక్ష, అంతేగాని ఆనాటి పెద్దవాళ్ళు గొప్ప కావచ్చు అధ్యక్ష. Yes, Ramarao, yes. Yes. స్పీకర్ సార్, ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ యూ సార్, శైలజానాథ్ గారు దాదాపుగా 3 గంటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు 3 మాట్లాడారు, గంటలు మాట్లాడారు, మేము విన్నాం. మధ్యలో మేము కూడా క్లారిఫికేషన్కి అడిగాం సార్, కానీ మాకు అవకాశం రాలేదు. దయచేసి మా విజ్ఞప్తి వారు రన్నింగ్ కామెంటరీ మధ్యగా కాకుండా మాకు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, చరిత్ర పాఠాలు చెప్పేవారు పెద్దలు చరిత్రలో ఒకవైపు మాత్రమే, నాణానికి ఒకవైపు మాత్రమే చూపెడతామంటే అది కుదరదు అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఆనాటి అప్పటి పత్రికల నుంచి నేను కోట్ చేశాను తప్ప అది నా సొంత కవిత్వం కాదు. మహామహులు నీలం సంజీవరెడ్డి గారు కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు కానీ వారందరూ మాట్లాడిన మాటలు నేను ఉటంకించాను తప్ప నా కవిత్వం కాదు అధ్యక్ష. కాబట్టి పెద్దలు శైలజానాథ్ గారికి, వారప్రసాద్ గారికి, రామానాయుడు గారికి నేను మొత్తంగా ఈ వివరాలన్నీ పంపుతాను అధ్యక్ష. దయచేసి చరిత్రలో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరు ఎందుకు తహతహలాడారు, హైదరాబాద్ కోసం ఎందుకు తహతహలాడారు, అదేవిధంగా ఎందుకు తెలంగాణతో కలవాలని తహతహలాడారు తప్పకుండా తెలుసుకుంటే వారికి కూడా మంచిది అధ్యక్ష. శైలజానాథ్ గారు కానీ వరప్రసాద్ గారు మాట అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం తర్వాతనే వచ్చామని. అధ్యక్ష, ఇది చరిత్రలో సాక్ష్యం. హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం జరగలేదు. హైదరాబాద్ అసెంబ్లీ ఏనాడు తీర్మానించలేదు. ఓటింగ్ లేక ఆనాడు అసెంబ్లీ వాయిదా పడింది. కేవలం చర్చ జరిగింది, ఓటింగ్ జరగలేదు. ఇప్పుడు కూడా మా మిత్రులు చాలామంది పట్టుబడతా ఉన్నారు, ఓటింగ్ జరగాల్సిందే, ఇది జరగాల్సింది, అది జరగాల్సిందని. వారికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఆనాడు ఓటింగ్ జరగలేదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి గారు పంపిన లేఖ ఇది. మొన్న మీరు టేబుల్ చేశారు, అందులో చాలా స్పష్టంగా అనిల్ గోస్వామి గారు రాసిన దానిలో కూడా చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. అందులో ఆయన రాసిన మాట, సిన్స్ ఇట్ ఈస్ స్టిల్ అ డ్రాఫ్ట్ బిల్ అండ్ ఇట్ ఈస్ awaiting the clause by clause comments of Andhra Pradesh state legislature. Sir, what is awaited by the union government is comments of the state legislature, not voting అధ్యక్ష. ఓటింగ్ అనే అవకాశం లేదు, ఓటింగ్ ఆనాడు జరగలేదు, ఈ రోజు జరగదు. ఖచ్చితంగా అభిప్రాయాలు తెలియజేసే హక్కు మాత్రమే మన శాసనసభకు ఉంది తప్ప లేని హక్కును ఊహించుకుని ఎవరైనా మాట్లాడితే దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా అధ్యక్ష అప్పటి భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి కూడా Clarified enough. పెద్దలు చాలా మంది చెప్పారు అధ్యక్ష. కూర్చోండి. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి చెప్పారు. కూర్చోండి. వాస్తవం ఏమిటి అంటే అధ్యక్ష, 1920వ దశకంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 30-40 సంవత్సరాల వరకు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే విధానానికి కట్టుబడి ఉన్నమాట వాస్తవం. కానీ పండిత్ నెహ్రూ గారు, మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వారు ఆనాడు నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్న ఆలోచన విధానానికి వారు వ్యతిరేకంగా ఉన్నారు. చాలా సందర్భాల్లో వారు వ్యక్తం కూడా చేశారు. ఆయన ఆనాడు అన్నారు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న మన దేశంలో ఖచ్చితంగా మల్టీలింగ్వల్ స్టేట్స్ ఉంటేనే బెటరు, బహుభాషా రాష్ట్రాలు ఉంటేనే మెరుగ్గా ఉంటుంది, సమైక్యతకు, జాతీయ సమైక్యతకు, దేశ సమగ్రతకు కూడా అది దోహదపడుతుందనే అభిప్రాయాన్ని వారు చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట కూడా అన్నారు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే లాంగ్వేజ్ షౌనిజం వచ్చే అవకాశం ఉందని, అంటే భాషోన్మాదం ప్రబలే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. అదే రకంగా ఆనాడు అంబేద్కర్ గారు మాట అన్నారు, 1 స్టేట్ 1 లాంగ్వేజ్ అన్నారు అధ్యక్ష. అంతేగాని 1 లాంగ్వేజ్ 1 స్టేట్ అనలేదు. అంటే ఈ దేశంలో ఒక భాష మాట్లాడే వాళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు, సంభాషణ సౌలభ్యం కోసం కావచ్చు, ఒకే రాష్ట్రంలో ఉంటే బాగుంటుందనే ఒక ఆదర్శం ఉంది. కానీ ఒక జాతికి, ఒక భాష మాట్లాడే వారికి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండకూడదన్న ప్రమాణం ఎక్కడా కూడా లేదు అధ్యక్ష చరిత్రలో. మొన్న పెద్దలు చాలామంది కోట్ చేశారు దార్ కమిషన్ స్పష్టంగా చెప్పింది 1948లో, భాషా ప్రయుక్తం అనే ఆలోచన కరెక్ట్ కాదు, పరిపాలనా సౌలభ్యం కానీ ఇంకా ఇతర అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడితే బాగుంటుందని దార్ కమిషన్ ఆనాడు నివేదికనిచ్చింది. దార్ కమిషన్ నివేదికను అప్పటి నాయకులు తిరస్కరిస్తే జేవీపీ కమిటీని వేశారు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య గారు కమిటీని వేశారు. వారు కూడా చెప్పారు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఇది సమయం కాదంటూ వారు కూడా సమర్థించలేదు. ఎస్ఆర్సీ కూడా
నిర్దిష్టంగా తెలంగాణను ప్రత్యేకంగా ఉంచమని సిఫార్సు చేసిన విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. అయితే భాషా ప్రయుక్తం అంటా ఉన్నారు కాబట్టి నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళీ మా మిత్రులు ఇది వినాలి. అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు అప్పటి ఆంధ్ర శాసనసభలో. అసలు భాషా ప్రయుక్తం అన్న రాష్ట్ర భాషా ప్రయుక్తం అన్న మాటనే ఎక్కడా కూడా అప్పటి ఆనాటి 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అంటే ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా వాడలేదు అధ్యక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ నా కవిత్వం అని మా మిత్రులు అనుకునే అవకాశం ఉంది. ఆనాడు గోపాల్ రెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, వారు అసెంబ్లీలో శాసనసభలో ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన మాట. ఇప్పుడున్న చిక్కేమిటి అంటే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వారి యొక్క రిపోర్ట్లో కానీ బిల్లులో కానీ ఎక్కడా కూడా లింగ్విస్టిక్ స్టేట్స్ అన్న మాట వారు ఉపయోగించలేదు. మనకు కేంద్ర ప్రభుత్వానికి ఈనాడు తేడా అక్కడనే వస్తున్నది. వారేమో ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నారు. ఇందులో ఈ లింగ్విస్టిక్ కన్సిడరేషన్ అన్న మాట ఉపయోగించలేదు. ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ అండ్ లింగ్విస్టిక్ బేసిస్ అనే దృష్టితో మనం ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. అందుకనే మాకు బళ్ళారి రాలేదు, పర్లాకిమిడి రాలేదు, కోలారు రాలేదు అంటూ ఆవేదనను ప్రకటిస్తున్నాం. కానీ ఈ రెండు దృక్పథాలు కొంతవరకు వేరువేరుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వారు ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ అండ్ లింగ్విస్టిక్ బేసిస్ అనే మాటను ఉపయోగించలేదు, ఆ పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం లేదు. మనం మాత్రం తెలుగు ప్రాంతం ఒకటిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇది బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఆనాటి శాసనసభలో చేసిన ప్రసంగం. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను మాట్లాడే వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పాలి. పదే పదే ఒక మాట చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. స్వాతంత్రం రాక పూర్వమే 1936లోనే ఇంకా బ్రిటిష్ పాలనలో ఉండగానే ఒరిస్సా రాష్ట్రం ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా, మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే తెలుగు జాతి ఐక్యత గురించి కూడా గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. నాకైతే మొన్న అనుమానం కలిగింది, మంత్రి గారు మాట్లాడినా, కేశవ్ గారు మాట్లాడినా, ఇతర సోదరులు మాట్లాడినా కూడా చరిత్ర గురించి ఎంత చెప్పారంటే మాట్లాడిన 2-3 గంటల్లో దాదాపు 90% సమయం అంతా 56కు పూర్వం ఉన్న చరిత్రలో ఆనాడు గడిపారు. ఏమేమో చెప్పారు అధ్యక్ష, కానీ 56 తర్వాత నడుస్తున్న చరిత్ర గురించి మాత్రం పెద్దగా మాట్లాడలేదు. అయినా ఒక మాట వారికి నేను గుర్తు చేయదలుచుకున్నా, తెలుగు జాతి ఐక్యత అనేవారు, 1000 సంవత్సరాలు తెలుగు జాతి కలిసి ఉందనేవారు. ఒక విషయం తెలుసుకోవాలి, తెలుగు జాతి 3000 ఏళ్ల చరిత్రలో 500-600 సంవత్సరాలకు మించి ఏనాడు కూడా ఇప్పుడున్న రూపంలో ఆంధ్రప్రదేశ్ రూపంలో కలిసి లేదు అధ్యక్ష. 2 శతాబ్దాలు కాకతీయుల పాలనలో, 2 శతాబ్దాలు శాతవాహనుల కాలంలో, అదేవిధంగా 150 ఏళ్ళు కుతుబ్షాహీల కాలంలో, 50 ఏళ్ళు అసఫ్జాహీల కాలంలో మాత్రమే కలిసింది తప్ప 500-600 సంవత్సరాలకు మించి తెలుగు జాతి కలిసింది అని మాట్లాడే మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ తెలుగు జాతి ఐక్యత అంటూ చరిత్ర అంటూ ఘోషించే వాళ్ళు, ఒక జాతి బలం కానీ బలహీనత కానీ, ఒక జాతి సుఖ సంతోషాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఒక రాష్ట్రంలో కలిసి ఉన్నామా లేదా, ఒకే రాష్ట్రంలో ఇమిడి ఉన్నామా లేదా అనే దాని మీద ఉండదు అధ్యక్ష. కలిసి ఉన్నప్పుడు సుఖ సంతోషాలు ఉన్నాయా లేవా, అందరికీ పరస్పర విశ్వాసం ఉందా లేదా, పరస్పర అభిమానం ఉందా లేదా, వీటి మీద ఆధారపడతాయి తప్ప ఈరోజు కేవలం ఒక రాష్ట్రంలో ఏదో సాంకేతికంగా కలిసి ఉండడం వల్ల మాత్రం కాదు అధ్యక్ష. అలాగే మంత్రి గారు చరిత్రలోకి వెళ్ళి ఇంకా కొన్ని వక్రీకరణలు కూడా చేశారు అధ్యక్ష. ఇప్పుడు నన్ను వక్రీకరించారని చెప్తా ఉన్నారు, వారేం చెప్పారో ఒకసారి వారికి గుర్తు చేస్తా ఉన్నా. నిన్న సోదరులు కేశవ్ గారు కూడా ఒక సుదీర్ఘ ఉపన్యాసంలో వారు చెప్పారు, ఆంధ్ర జనభాష నిలయం కానీ, ఆంధ్ర మహాసభ కానీ ఇవన్నీ కూడా ఆనాడు తెలంగాణ వాళ్ళే నడిపారు, మీరు ఆంధ్ర అన్న పదాన్ని మీరే వాడారు, కాబట్టి మీరే ఆనాడు మాతో కలవాలని కోరుకున్నారు అనే ఒక అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఆంధ్ర అన్న పదాన్ని అప్పుడు ఆనాడు ఆ కాలంలో స్వతంత్రానికి పూర్వం ఇక్కడ నిజాం ఏలుబడిలో తెలంగాణ ఉండగా ఆంధ్ర అన్న పదాన్ని తెలుగుకు పర్యాయ పదంగా వాడారు. ఏనాడు కూడా ఆంధ్ర అన్న పదాన్ని ఈ రోజున్న దృష్టితో వాడలేదు. ఆంధ్ర అంటే సీమాంధ్రులు కాదు, ఆంధ్ర అనే పదాన్ని తెలుగుకు పర్యాయ పదంగా అప్పటి పెద్దలు వాడారు. దానికి ఒక ఉదాహరణ, మొన్న మంత్రి గారు మాడపాటి హనుమంతరావు గారి గురించి చెప్పారు. నిజాం ఆంధ్ర మహాసభను హనుమంతరావు గారు నడిపారు, అల్టిమేట్గా విశాలాంధ్ర మహాసభకు అది దారితీసిందని కూడా చెప్పారు. అప్పుడు హనుమంతరావు గారు, మాడపాటి హనుమంతరావు గారు ఆంధ్ర మహాసభ అని పేరు పెడితే అప్పటి నిజాం కొలువులో ఉన్న ఒక అధికారి నవాబ్ అలియావర్ జంగ్ గారు వారికి ఒక ఉత్తరం రాశారు హనుమంతరావు గారికి. మీరు ఈ ఆంధ్ర అన్న పదం వాడుతున్నారు అంటే మీ ఉద్దేశం మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు జిల్లాలతో ఇక్కడ తెలుగు జిల్లాలను కలపాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారా అని అడిగితే దానికి సమాధానంగా మాడపాటి హనుమంతరావు గారు రాసిన ఉత్తరం. ఇది ఆంధ్రోద్యమము అనే చరిత్ర పుస్తకంలో ఉంది, కావాలంటే దయచేసి చూసుకోవచ్చు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అందులో చాలా స్పష్టంగా హనుమంతరావు గారు చెప్పింది ఏమంటే, ఇట్టిది మా ఆంధ్రోద్యమము యొక్క ఆశయము కానే కాదు. ఆయన అడిగిన ప్రశ్న నవాబ్ అలియావర్ జంగ్ గారు, మీ ఆంధ్రోద్యమము యొక్క ఉద్దేశము ఈ రాజ్యంలో ఉన్న జిల్లాలను, ఆంధ్ర జిల్లాలను
మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్ర జిల్లాలలో కలిపివేయవలని ఉన్నట్టు మా ప్రభుత్వం వారికి తెలియవచ్చినది అని వారు అడిగితే, ఇట్టిది మా ఆంధ్రోద్యమం యొక్క ఉద్దేశం కానే కాదు. తమరి విషయమును యథార్థమును పరిశీలింపక తప్పుడు అభిప్రాయం నిర్మించుకునిటిరి. మీరు సూచించినట్టు ఆశయమునకు తావిచ్చినట్టు మందబుద్ధులము మేము కాము. ఇది మాడపాటి హనుమంతరావు గారు చెప్పింది. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పారు, ఇట్టి అంశములు విద్యావంతుడు తెలంగాణ వాసి ఎరుగని వాడు కాదు. నేను ఈ సంవత్సరం పొడవునను ఆంధ్ర మహాసభ స్థాయి సంఘంకు అధ్యక్షుడు కనుక తమరు స్థిరపరచుకున్న అభిప్రాయం నిరాధారము సత్యదూరం అని నేను ప్రకటిస్తా ఉన్నా. అంటే ఆనాడు చాలా అయినప్పటికీ ఒక్క విషయాన్ని మాత్రం నేను ఒప్పుకుంటాను. అదేమంటే ఆనాడు కొంతమంది పెద్దలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా కలవాలని కోరుకున్నారు. కలిసి ఉంటే బాగుంటుందని, తెలుగు జాతి ఐక్యంగా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన వారికి కూడా ఉండింది. కానీ అదే పెద్దలు వారు కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, అదేవిధంగా ఇదే గౌతు లచ్చన్న గారు కావచ్చు, ఎవరైతే పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం పెట్టారో వారందరూ కూడా చాలా తొందరలోనే తప్పు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణకు అన్యాయం చేస్తుందని వారికి అర్థమైన తర్వాత, వారి భ్రమలు తొలగిపోయిన తర్వాత వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఏ కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి కలవాలని కోరుకున్నారో, విశాలాంధ్ర ఏర్పడాలని కోరుకున్నారో, కేవలం 2 సంవత్సరాల తర్వాత వారు ఒక కవిత్వం రాశారు అధ్యక్ష. అందులో వారు అన్నారు, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని హామీలు ఇచ్చిన వారే అంతా స్వాహా చేస్తారని, అన్నలు ఒప్పందానికి సున్నం పెడతారని, సున్నం చుట్టేస్తారని, కావలి కుక్కలు దొంగల గంజికి ఆశ పడతాయని, విశాలాంధ్రులను సైతం విషాదులను చేస్తారని ఎవరనుకున్నారు ఇట్లా అవునని ఎవరనుకున్నారు. ఇది కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాట అధ్యక్ష. గౌతు లచ్చన్న గారు పెద్దలు వారు శాసనసభలో 1968లో చేసిన ప్రసంగం, ఆంధ్రప్రదేశ్ విడిపడితే తల్లి కడుపు చీల్చుకున్నట్టు అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మద్రాసు పాండిచ్చేరి లేవా? పాండిచ్చేరి తమిళనాడు నడిబొడ్డు కాదని ఎవరైనా చెప్పగలరా? దానివల్ల తమిళనాడు ఐక్యప్రతిపత్తి పోయిందని ఎవరైనా అనగలరా? హిందీ భాషకు చెందిన 6 రాష్ట్రాలు ఉండగా లేనిది ఇక్కడ 2 రాష్ట్రాలు వస్తే ప్రమాదం ఏమిటి? ఒకే భాషకు చెందిన రాష్ట్రం 2 ముక్కలైతే మాతృగర్భం పగలగొట్టినట్టు అవుతుందని వ్యాఖ్యానాలు చేయడం అర్థం లేనిది. ఇది సర్దార్ గౌతు లచ్చన్న గారు వారు చెప్పిన మాట అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు రావి నారాయణ రెడ్డి గారి గురించి గొప్పగా పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. రావి నారాయణ రెడ్డి గారు విశాలాంధ్ర కోరుకున్నారు, కానీ వారు కూడా చాలా తొందరలోనే ఇక్కడ జరుగుతున్న ఫండ్స్ డైవర్షన్ కానీ, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఎలుగెత్తి శాసనసభ వేదికగా మాట్లాడారు అధ్యక్ష. ఇది కూడా శాసనసభ రికార్డ్స్లో ఉన్నది. మనమంతా కూడా విశాలాంధ్ర కొరకు పోరాడాం. ఇది రావి నారాయణ రెడ్డి గారి మాట. 3 కోటి ఆంధ్రులు బాయిగా ఉండాలనే ఉద్దేశంతో పోరాడాం. విశాలాంధ్ర ఏర్పడి 5 సంవత్సరాలు కావస్తోంది, కానీ ఇమోషనల్ ఇంటిగ్రేషన్ మాత్రం జరగలేదు. అంతవరకు అనుమానాలు విపరీతంగా ఉన్నాయి. దానికి ఈ ప్రభుత్వాలు సంజీవరెడ్డి గారు అవలంబించిన విధానాలే ప్రధాన కారణమని నేను వారిపై ఛార్జ్ పెడుతున్నాను. ఈ ప్రభుత్వం, పూర్వ ప్రభుత్వం కూడా తెలంగాణపై ఏమీ శ్రద్ధ తీసుకోలేదు. ఆనాడు విశాలాంధ్ర కోసం పోరాడినప్పుడు మేము ఆశించాం, మా అన్నలైన ఆంధ్రులు త్యాగం చేసి తెలంగాణ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తారని, సహాయం చేస్తారని. కలా జరగలేదు. ఇది రావి నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట అధ్యక్ష. చరిత్ర ఈ రకంగా ఉంటే ఒకే వైపు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఉద్ధరించాం, మిమ్మల్ని సంస్కరించాం, అనాగరికంగా ఉన్న మీ ప్రాంతానికి మేమే అన్నీ నేర్పామనే విధంగా ఒక ఆధిపత్య ధోరణితో, అహంకారంతో మాట్లాడడాన్ని నేను ఖండిస్తా ఉన్నా అధ్యక్ష, తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నా కూడా. అదే రకంగా తెలుగు జాతి ఐక్యత గురించి, తెలుగు రాష్ట్రం ఏర్పడే ఆవశ్యకత గురించి కూడా పెద్దలు చెప్పారు. వదులుకున్నామని చెప్పారు. బళ్ళారిని, పర్లా కిమిడిని, హోసూరుని, ధర్మపురిని ఇవన్నిటిని కూడా వదులుకున్నాం, తెలుగు వాళ్ళు కలిసి ఉండాలని వదులుకున్నాం అంటూ గొప్పగా చెప్పారు అధ్యక్ష. మా సోదరులు వారి ఐక్యతాభావం ఎట్లాంటిదంటే, తెలుగు జాతి కలిసి ఉండాలనే వారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఈ పట్టణాలు అన్ని కూడా వదులుకున్నారు. తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వాటిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ వారికి ఉన్న అవసరాల రీత్యా మద్రాసును వదులుకోవడానికి మాత్రం సిద్ధపడలేదు. అందుకే చివరికి పొట్టి శ్రీరాములు గారిని కూడా పోగొట్టుకున్నారు. పొట్టి శ్రీరాములు గారు దీక్ష ప్రారంభించిన కొన్నాళ్ళకే నిజానికి దేశ ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. కానీ కేవలం మద్రాసు మనదే అనే నినాదంతో చివరికి ఆయన ప్రాణాన్ని కూడా ఆనాడు పోగొట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు వీరు చెప్తున్న తెలుగు జాతి ఐక్యత, సమైక్యత ఇవన్నీ కూడా కేవలం కష్టాల్లో ఉన్న అప్పటి ఆంధ్ర ప్రాంతాన్ని గట్టెక్కించుకోవడానికి మాత్రమే తప్ప, ఈ తెలుగు జాతి అనేది దానికి తొడిగిన ఒక అందమైన ముసుగు తప్ప ఇంకోటి కానే కాదు అధ్యక్ష. ఈరోజు వారు చెప్తున్న మాటలన్నీ కూడా ఈరోజు అవాస్తవాలు అని చెప్పి చరిత్ర స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. సోదరులు కొంతమంది అడుగుతా ఉన్నారు, దోపిడీ అంటా ఉన్నారు, దేని గురించి దోపిడీ అని మాట్లాడుతున్నారని మీరు అడిగారు. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా కేశవ్ గారు మాట అన్నారు, పెద్ద మనుషుల ఒప్పందం అనేది కేవలం 2 ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు చేసుకున్న ఒప్పందం, ఒక పార్టీలో కుదిరిన అంతర్గత ఒప్పందం తప్ప అది రాష్ట్ర ప్రజలకేం సంబంధం అనే ధోరణిలో మాట్లాడారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, పెద్ద మనుషుల ఒప్పందాన్ని
దానికి శాంక్టిఫై చేసింది ఈ దేశ కేంద్ర ప్రభుత్వం. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశాలనే ఆనాడు నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్గా పార్లమెంట్ కూడా ఆమోదించిన విషయాన్ని కూడా కేశవ్ గారు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా. అదే రకంగా ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఒక మాట స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ఉన్న మిగులు నిధులను ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని చెప్పారు. కానీ 56 నుంచి 68 వరకు ఫండ్స్ డైవర్షన్ జరిగిందా లేదా అని ఆనాడు తెలంగాణ వాదులు నిలదీస్తే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది అధ్యక్ష. ఆ కమిటీ పేరు కుమార్ లలిత్ కమిటీ. కుమార్ లలిత్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, 110 కోట్ల రూపాయలు తెలంగాణ మిగులు ఆదాయాన్ని 56 నుంచి 68 వరకు అంటే 12 సంవత్సరాల్లో తెలంగాణలో ఖర్చు పెట్టాల్సిన డబ్బును ఆంధ్రకు మళ్లించారు. ఆ డబ్బు గనక ఉంటే ఆనాడే తెలంగాణలో పోచంపాడు ప్రాజెక్టు పూర్తయి 400 టీఎంసీలు, ఈరోజు చూస్తున్నట్టుగా 80-85 టీఎంసీలు కాదు, 400 టీఎంసీల ఒక ప్రాజెక్టు తెలంగాణలో పూర్తయ్యేది అనే మాట ఆనాడు కుమార్ లలిత్ కమిటీ చెప్పింది. అదే రకంగా కుమార్ లలిత్ కమిటీ తర్వాత భార్గవ కమిటీ అని ఇంకో కమిటీని వేశారు అధ్యక్ష. ఆ భార్గవ కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కుమార్ లలిత్ కమిటీ కానీ భార్గవ కమిటీ కానీ అప్పటి కాగ్ కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ స్పష్టంగా చెప్పారు. మొన్న సోదరులు కరుణాకర్ రెడ్డి గారు ఒక వ్యక్తి పేరు తీసుకున్నారు, బీపీఆర్ విఠల్ గారు, ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పెద్దలు. వారు ఇదంతా కూడా అధ్యయనం చేశారు. కుమార్ లలిత్ కమిటీని భార్గవ కమిటీని అధ్యయనం చేసి ఒక కేస్ స్టడీ రాశారు అధ్యక్ష. తెలంగాణ సర్ప్లసెస్ కేస్ స్టడీ అని రాశారు. అంటే తెలంగాణ ఏ రకంగా ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే మిగులు ఆదాయంతో ఉండేది అని చెప్పడానికి ఆయన రాశారు. అదే పెద్ద మనిషి మొన్న దాదాపుగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కిందట అదే పెద్ద మనిషి మళ్ళీ ఒక పుస్తకం రాశారు. ఇన్ని సంవత్సరాల సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మారిందా తెలంగాణ పరిస్థితి అని అంచనా వేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఒక పుస్తకంలో ఏం రాశారంటే, ఆనాడు తెలంగాణ సర్ప్లసెస్ అని రాసి మొన్న తెలంగాణ స్టిల్ సర్ప్లస్ అంటూ ఇంకా కూడా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడితే మిగులు బడ్జెట్తో బ్రహ్మాండంగా తెలంగాణ ఉండబోతుందని చెప్పి చాలా స్పష్టంగా బీపీఆర్ విఠల్ గారు చెప్పారు అధ్యక్ష. అదే రకంగా పెద్దలు చరిత్రలో గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుతూ తప్పులు చెప్పకూడదు అన్నారు. అందుకే నేను జాగ్రత్తగా చెప్తా ఉన్నా అధ్యక్ష. తొలి ప్రధానమంత్రి ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. విశాలాంధ్ర అనే ఒక డిమాండ్ వెనుకనే సామ్రాజ్యవాద విస్తరణ ఆకాంక్ష దాగి ఉన్నది అన్న మాట ఆనాడు నెహ్రూ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రభ అప్పటిది నార్ల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వచ్చింది. అందులో నెహ్రూ గారు చెప్పిన మాట, విశాలాంధ్ర రాష్ట్రం అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితిలో నేను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. విశాల అనే శబ్దం దురాక్రమణ చింతగల సామ్రాజ్యవాదాన్ని స్ఫురింపజేస్తుంది, సామ్రాజ్యవాద తత్వంతో కూడుకున్నది. ఇది భారతదేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు చెప్పిన మాట అధ్యక్ష. మొన్న రాజేందర్ గారు మాట్లాడుతూ నెహ్రూ గారు ఈ సంబంధాన్ని తెలంగాణ ఆంధ్రాల విలీనాన్ని ఒక వైవాహిక సంబంధంతో పోల్చారు, ఎప్పుడంటే అప్పుడు విడాకులు తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు అని మాట్లాడితే ఎద్దేవా చేశారు శైలజానాథ్ గారు. ఎవరు చెప్పారండి, మీ చెవిలో చెప్పారా వారు అంటూ ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. నేను వారికి ఈ కటింగ్ పంపిస్తాను అధ్యక్ష. ఆనాటి అప్పటి ఆంధ్రపత్రిక కానీ ఆంధ్రప్రభ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రముఖంగా ప్రచురితమైంది అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా నెహ్రూ గారు చెప్పారు, భయం అమాయకంగా ఉండే పిల్లకి ఆధునిక స్వభావాలున్న పిల్లవాడికి వివాహం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు ఈ వివాహం ఈ కలిసిపోయినాయి. ఇదో రకం వివాహం వంటి ఏర్పాటు. వివాహం ఎంత సంతోషప్రదమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. మానవ సంబంధాలకు మూలమైన మనస్తత్వ సమస్యలన్నిటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖహేతువునవుతుంది. ఇది నెహ్రూ గారు చెప్పిన మాట. మేము చెప్తే ఈ మాటని వారు ఖండించే ప్రయత్నం చేస్తారు, కాదనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అందుకే చరిత్రలో ఉన్న డాక్యుమెంట్లు కూడా వారికి పంపడానికి నేను సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, శైలజానాథ్ గారికి కానీ ఇతర పెద్దలకు కానీ. ఈరోజు వారు కోట్ చేస్తూ ఉన్నారు, అడుగడుగునా కోట్ చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఇది చెప్పింది, ఇందిరాగాంధీ అది చెప్పింది, పార్లమెంటులో ఎందుకు తెలంగాణ ఇవ్వకూడదో చెప్పిందంటూ గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారిని అహరహం కోట్ చేసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అధ్యక్ష. ఇందిరాగాంధీ గారి తండ్రి గారు ఈ దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏమన్నారో కూడా వారు గుర్తుపెట్టుకుంటే సంతోషం అధ్యక్ష. ఈరోజు ప్రస్తుతానికి వస్తే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉండి తీరవలసిందే అంటూ ఏకపక్ష ప్రేమను మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మా సీమాంధ్ర మిత్రులు వితండవాదం చేస్తూ ఉన్నారు, వన్ సైడ్ లవ్ ప్రదర్శిస్తూ ఉన్నారు. వారిని అడగదలుచుకున్నా నేను, విడిపోవడానికి మీరు కావాలంటా ఉన్నారు. ఈరోజు ఏకాభిప్రాయం అక్కర్లేదా, మెజారిటీ ఆమోదం అక్కర్లేదా అంటూ మాట్లాడుతూ ఉన్నారు విడిపోవడానికి. నేను అడుగుతా ఉన్నా వారిని, విడిపోవడానికి ఏకాభిప్రాయం కావాలనే వాళ్ళు కలిసి ఉండడానికి ఏకాభిప్రాయం అవసరం లేదా? కలిసి కాపురం చేయడానికి ఏకాభిప్రాయం అవసరం లేదా? మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పలేదా? ఏదైనా వైవాహిక బంధం నుంచి ఎవరైనా విడిపోవాలనుకుంటే మ్యూచువల్ కన్సెంట్ అవసరం లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా పార్ట్నర్స్లో ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్న మాట సుప్రీంకోర్టు చెప్పలేదా? మరి ఈరోజు ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది అధ్యక్ష. ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా తమిళనాడు నుంచి ఏర్పడిందో మనకు తెలుసు అధ్యక్ష.
ఆనాడు మీరు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి ఉద్యమం చేస్తే, మీరు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడితే అదేమో అభ్యుదయం అవుతుంది, ఆత్మగౌరవ పోరాటం అవుతుంది. ఈరోజు అవే కారణాలతో దాదాపుగా అదే ఆర్గ్యుమెంట్తో మేము ఉద్యమం చేస్తే, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరుపడితే పెద్ద మనుషులు ఇచ్చిన మాటలకు అనుగుణంగా మేము వేరుపడతామంటే మాదేమో విచ్ఛిన్నవాదం, జాతి విచ్ఛిన్నం, వేర్పాటువాదం. ఏ రకంగా ఇది లాజికల్ అధ్యక్ష? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ శాసనసభలో ఉన్న సీమాంధ్ర మిత్రులను, ఎవరైతే తెలంగాణ వాదాన్ని సమర్థించడం లేదో వారిని అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఈ బలవంతపు ప్రేమను, ఏకపక్షపు ఆధిపత్యాన్ని రుద్దడానికి తెలంగాణ ఏమైనా మీ సామంత రాజ్యమా లేక ఒక ప్రయోగశాలనని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ రకంగా తెలంగాణ ప్రజలు వారి ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉండాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేవలం ఒక బంట్రోతు ఉద్యోగం విషయంలో అప్పుడు గుంటూరు జిల్లాలో ఏర్పడ్డ ఒక వాదం, ఒక పేచి చిలికి గాలివానగా మారితే ఒక్క ఉద్యోగం కోసం మీరు రాష్ట్రం అడగొచ్చు. ఒక్క వ్యక్తి ఆత్మత్యాగంతో ఆనాడు మీరు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడవచ్చు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతో మీరు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడవచ్చు. కానీ ఈరోజు విఫలమైన అమలు గాని వందల జీవోలు, జీవో 36 సాక్షిగా, జీవో 610 సాక్షిగా, తెలంగాణ బిడ్డలు కోల్పోయిన లక్షలాది ఉద్యోగాల సాక్షిగా, ఉద్యోగాల ప్రాతిపదికగా, ఇక్కడి పోరాటంలో అసువులు బాసిన వందలాది మంది బిడ్డల సాక్షిగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని అడిగితే ఏర్పాటు కోరమని అడిగితే కేంద్రం దాన్ని గుర్తిస్తే కొంతమంది సోదరులు కామెంట్ చేస్తూ ఉన్నారు, ఈ బిల్లులో అబ్జెక్టివ్స్ ఎక్కడివి, రీజన్స్ ఎక్కడున్నాయి, ఇవి లేవు అవి లేవు అంటూ రంధ్రాన్వేషణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా వారిని, ఇవేవి ప్రాతిపదికలుగా మీకు కనబడవా? తెలంగాణ ప్రజల పోరాటం మీకు కళ్ళ కనబడదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాతిపదికలు ప్రశ్నించే వారికి ఇంకో మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇన్ని కళ్ళ ముందు కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే గుర్తించడానికి మీకు ఏమడ్డం వస్తున్నది? ఈరోజు దీన్ని నియంతృత్వం అందామా, గుర్తించడానికి నిరాకరించే నియంతృత్వం అందామా, ఏమందామా అని కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా పెద్దలు మార్టిన్ లూథర్ కింగ్ గారు మాట చెప్పారు అధ్యక్ష. ఆయన అన్నారు, ద అప్రెసర్ విల్ నెవర్ వాలంటరీలీ గివ్ ఫ్రీడమ్ టు ద అప్రెస్డ్, ద అప్రెస్డ్ విల్ హ్యావ్ టు ఫైట్. అంటే ఎప్పుడైనా ఒక పీడితుడికి పీడించేవాడు స్వచ్ఛందంగా స్వాతంత్రం ఇవ్వడు అధ్యక్ష. పీడితుడు పోరాడాల్సిందే. అందుకే తెలంగాణ పోరాటం చేస్తూనే ఉన్నది గత 6 దశాబ్దాలుగా. 1952 నుంచి నేటి వరకు తెలంగాణ అప్రతిహతంగా పోరాడుతూనే ఉన్నది. తెలంగాణ మట్టిలో ఇక్కడ తిరుగుబాటు లక్షణం ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజల్లో అణువణువున పోరాట తత్వం ఉంది. నిన్న చెప్పారు శైలానాథ్ గారు గొప్పగా, నిజాం పీడనకు వ్యతిరేకంగా పోరాడింది కూడా ఈ ప్రాంత ప్రజలే, త్యాగాలు చేసింది, వేల మంది ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ ప్రాంత ప్రజలే అధ్యక్ష. ఆనాడు దొరలు, భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా కూడా ఆనాడు పోరాడారు అధ్యక్ష. ఈరోజు నయా పెత్తందారులు, నయా జమీందారులు, వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ పోరాటం కొనసాగుతూనే ఉంది అధ్యక్ష, కొనసాగుతుంది. 1919లో పోరాటంతోనే ఆనాడు నిజాంను కూడా ఎదిరించి ముల్కీ రూల్స్ సాధించుకున్నాం. 1948లో ఆనాడు దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత పోరాటంతోనే స్వాతంత్రాన్ని కూడా సాధించుకున్నాం. 2014లో కూడా ఘంటాపదంగా చెప్తున్నా, చిత్తూరు జిల్లా నేతలు చిందులు వేసిన, కడప జిల్లా నేతలు కత్తులు దూసిన, ముమ్మాటికి తెలంగాణ స్వాతంత్రాన్ని సాధించుకుని తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం అంటే రాజ్యాంగంలో నిక్షిప్తమైన కొన్ని మంచి పవిత్రమైన ఆశయాలు, డిగ్నిటీ అండ్ ఆనర్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్, జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ కోసం పోరాటం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను పెద్దలు ఎవరైతే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్ననే ఒక మహానుభావుడు, స్వర్గీయుడు, మొన్ననే మరణించారు, నెల్సన్ మండేలా గారు. వారు ఒక మాట చెప్పారు, జీవితం మొత్తం జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పెద్ద మనిషి. ఆయన అన్న మాట గుర్తు చేస్తా ఉన్నా, నీ హక్కులకై నువ్వు పోరాడు, అందరూ గౌరవిస్తారు, కానీ ఇతరులపై పెత్తనపు హక్కులకు పోరాడితే శృంగభంగం తప్పదు అని నెల్సన్ మండేలా గారు చెప్పిన మాటను కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దీనికి భిన్నంగా మా సీమాంధ్ర సోదరులు కలిసి ఉండాల్సిందే, ఏకపక్షమైన ప్రేమను ప్రదర్శిస్తూ కలిసి ఉండి తీరాల్సిందే, మీకు ఇష్టం లేకపోయినా అనే ఒక దుర్మార్గపు వాదన వినిపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది నిజంగా కూడా ఈ వాదన ఈ ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఈ శతాబ్దపు వింత అధ్యక్ష. నిజం చెప్పాలంటే మేము అడిగాం చాలాసార్లు, చాలా టీవీ చర్చల్లో కానీ బయట కానీ, ఏ రకంగా కలిసి ఉండాలి, ఇన్ని ఒప్పందాలు, ఇన్ని షరతులు, ఇన్ని ఉల్లంఘనలు, ఇన్ని జరిగిన తర్వాత మీతో ఎట్లా కలిసి ఉండాలంటే సోదరులు కొంతమంది చెప్తారు అధ్యక్ష, అన్నాదమ్ముల్లా కలిసి ఉండాలని చెప్తారు అధ్యక్ష. అన్నాదమ్ముల్లా కలిసి ఉందాం, కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే పడిపోతావో చెడిపోతావో అని చెప్పారు కేశవ్ గారు కూడా. నేను గుర్తు చేస్తా ఉన్న వారికి, అన్నాదమ్ముల్లా కలిసి ఉండాలి. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఈరోజు ఏ అన్నదమ్ములు కలిసి ఉన్నారు అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి సోదరులంతా కలిసి ఒక ఇంట్లో ఉంటా ఉన్నారా? కొంచెం చంద్రబాబు నాయుడు గారు వారి సోదరులంతా కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారా అధ్యక్ష? ఇవి అన్నదమ్ములు కలిసి ఉండే రోజులేనా అధ్యక్ష? అసలు భార్యాభర్తలు కలిసి ఉండాలంటేనే కష్టంగా ఉన్న రోజులు, ఇందులో అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మాటలు ఎట్లా నమ్మాలి అధ్యక్ష? ఇవి నాకు అర్థం కాదు.
ఇది ఏ రకమైన సంభాషణ అధ్యక్ష? Please don't get ఆనం personal వివేకానంద here. రెడ్డి గారు కలిసి ఉన్నారని తెలియదు కానీ అధ్యక్ష ఈరోజు ఈ శాసనసభలో get personal at all. ఈరోజు ఈ శాసనసభలో ఒక వర్టికల్ పోలరైజేషన్ కనబడుతుంది I will అధ్యక్ష. not allow that. ఒక I will not వర్టికల్ allow that. పోలరైజేషన్ కనబడతా I ఉంది. will not allow that. I have already ప్రాంతాల told you. వారీగా Yes. స్పష్టమైన చీలిక కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, నేను తుఫాను ఆపలేకపోయాను కానీ విభజన తుఫాను ఆపుతానని చెప్పి వారు మాట్లాడారు. కానీ వారి వెనక సీట్లో కూర్చున్న గండ్ర వెంకటరమణారెడ్డి గారు మన గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరం కాదని వారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటుంటే పక్కనున్న డిప్యూటీ సీఎం గారు, యువతల పక్కనున్న జానారెడ్డి గారు తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరం కాదని వారు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇంత స్పష్టమైన చీలిక ఇంకా కనబడతా ఉంటే శాసనసభలో ప్రజల మధ్యన ఇన్ని అంతరాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఇంకా కలిసి ఉండాలని ఆశపడ్డం, ఇంకా కలిసి ఉంటుందని నమ్మించే ప్రయత్నం సీమాంధ్ర ప్రజల్ని చేయడం ఇది వంచన కాదా అధ్యక్ష? ఇది నిజంగా కూడా నయవంచనకు గురి చేయడం కాదా అని నేను చెప్తా ఉన్నా. అందుకే ఇవాళ ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మా మిత్రులు మాట్లాడుతుంటే కేశవ్ గారు కానీ శైలజానాథ్ గారు కానీ నాకు నిజంగా ఓ దశలో అనుమానం వచ్చింది. మా సీమాంధ్ర మిత్రుల ఉపన్యాస ధోరణి వింటే నాకు నిజంగా అనుమానం వచ్చింది. ఓ దశలో మేమేమైనా ఈ దేశం నుంచి విడిపోతున్నామేమో అన్న అనుమానం కూడా కలిగింది అధ్యక్ష నాకు. జాతి విచ్ఛిన్నం, దేశ సమగ్రతకు ముప్పు, ఇవేవి కూడా మీకు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడ్డప్పుడు కనబడలేదా? అంటే మీరు అందరికంటే మొదలు ఈ దేశంలో మీరు రాష్ట్రాన్ని కోరవచ్చు, మీరు చెప్పి వేరుపడవచ్చు, కానీ అవే కారణాలు తెలంగాణ ఈరోజు చెప్తే జాతి విచ్ఛిన్నం, దేశ సమగ్రతకు ముప్పు. ఏం అధ్యక్ష ఇది? దేశం నుంచి వేరుపడుతుందా తెలంగాణ? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తూ గౌరవిస్తూ ఒక రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా ఈ దేశంలో ఏర్పడతానంటే దానికి ఇంత గగ్గోలు పెట్టడం ఏ రకంగా న్యాయం అధ్యక్ష? సోదరులు శైలజానాథ్ గారు మొన్న గోరేటి వెంకన్న గారిని కోట్ చేశారు అధ్యక్ష. మా తెలంగాణ పాలమూరు బిడ్డ, ప్రజాకవి, వారిని కోట్ చేశారు. చాలా సంతోషం. వారు మా కవులను కళాకారులను కూడా గుర్తిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అధ్యక్ష. గోరేటి వెంకన్న గారు ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక పాట రాశారు అధ్యక్ష. నేనైతే పాడలేను, మంత్రి గారికి ఉన్నంత డిక్షన్ కానీ ఇంకోటి కానీ నాకు లేదు అధ్యక్ష. స్వరం, అంత మంచి స్వరం కూడా నాకు లేదు. ఆయన రాసిన పాట, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ అవుతుందా, మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ము కోవచ్చు, మీరు పద్యం పాడితే మేము పరవశించి పోవచ్చు, కానీ సెక్రటేరియట్లో మాత్రం చక్రం తిప్పుట కుదరదు. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష, ఇది గోరేటి వెంకన్న గారు చెప్పిన మాట. వారే చెప్పారు, తెలుగు జాతి అంటూ మాట్లాడే వారికి కూడా చెప్పారు సమాధానం అదే పద్యంలో. తెలుగు జాతి ఒక్కటని వగలబడుతున్నారు, జాతి ఒక్కటైతే నన్ను గోతిలేయాలనుందా, భాష ఒక్కటైతే నన్ను బాధ పెట్టాలనుందా, నీ బతుకమ్మకు అట్ల తద్దికి బంధుత్వం ఎక్కడిది, నా జొన్నరెట్టకు నీ అట్టుకు చుట్టరికం ఎక్కడిది. ఇది గోరేటి వెంకన్న గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే భిన్న సంస్కృతులు, విభిన్న నేపథ్యాలు ఉన్న రెండు ప్రాంతాలు ఈరోజు మన జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, రెండు విభిన్న ధృవాల మధ్యన జరుగుతున్న సంఘర్షణ నిరంతరంగా జరుగుతూ ఉంది. చివరికి ఈరోజు అవసరం అనివార్యం అని జయప్రకాష్ నారాయణ గారి మేధావి కూడా గుర్తించారు. కానీ మా విద్యాశాఖ మంత్రి గారు మాత్రం ఇంకా గుర్తించడం లేదు అధ్యక్ష. వారే కాదు, ఇంకా వారితో పాటు ఇతర మిత్రులు కూడా. అయ్యా, మొన్న మంత్రి గారు బల్లగుద్ది చెప్పారు అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో దాదాపుగా 3-4 సందర్భాల్లో చెప్పారు, నేను మంత్రిని, రాష్ట్రానికి మంత్రిని అంటూ విద్యాశాఖ మంత్రి గారు అన్యాయం జరగలేదంటూ హుంకరించారు అధ్యక్ష. వారికి నేను ఉన్నత విద్యలో జరిగిన ఒక చిన్న ఉదంతాన్ని మాత్రం వారి దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మొత్తంగా 18 యూనివర్సిటీలు ఉన్నాయి. రీజనల్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ కనుక చూసినట్టయితే 18 యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 18 యూనివర్సిటీల్లో 7 తెలంగాణ జిల్లాల్లో ఉంటే 11 సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి అధ్యక్ష. అదే రకంగా 10 స్టేట్ లెవెల్ యూనివర్సిటీలు ఉంటాయి, అందులో 7 సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. కేవలం మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ ప్రాంతం నుంచి 4 జిల్లాలున్న రాయలసీమలో 8 యూనివర్సిటీలు ఉంటే 10 జిల్లాలున్న తెలంగాణలో 7 విశ్వవిద్యాలయాలు మాత్రం ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రాంతీయ వివక్ష కాదని నేను అడుగుతా ఉన్నవారు. అదే రకంగా మంత్రి గారు చెప్పారు, మన కాలేజీల విషయంలో, స్కూళ్ళ విషయంలో చాలా చెప్పారు. మరి ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కాలేజీల సంఖ్య కనుక చూసినట్టయితే కేవలం గడిచిన 4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతానికి కొత్తగా తెలంగాణ ఉద్యమ ఫలితమాని, తెలంగాణ ఉద్యమ పుణ్యమాని 40 డిగ్రీ కాలేజీలు కొత్తగా శాంక్షన్ వచ్చినాయి అధ్యక్ష. కానీ ఇంకా కూడా వాటిలో వసతులు లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కాలేజీల సంఖ్య కనుక ఒకసారి చూసినట్టయితే ఒక్క గుంటూరు జిల్లాలో ఉన్న 7 కాలేజీలు మొత్తం 9 తెలంగాణ జిల్లాల్లోని సంఖ్య కంటే కూడా ఎక్కువ అధ్యక్ష. ఒక్క గుంటూరు జిల్లాలో 34 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ఉంటే మొత్తం తెలంగాణలో ఉన్నది 22 కాలేజీలు అధ్యక్ష. 57 ఏళ్లలో ఈ రకంగా చూసినట్టయితే ఈ సంవత్సరానికి సంబంధించి సీమాంధ్ర ప్రాంతానికి ప్రభుత్వ ఎయిడ్ ఎంత అంటే డిగ్రీ కాలేజీలకు 328 కోట్ల అధ్యక్ష. ఇది మొన్న 9వ నెలలో 2013లో ఇచ్చిన ఆర్డర్.
మొత్తం సీమాంధ్రకు 328 కోట్ల రూపాయలు ఇస్తే ఏడుగా ప్రభుత్వ ఏడుగా తెలంగాణకు 88 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అంటే 57 ఏళ్ల కాలంలో ఎన్ని నిధులు ఎంత పక్షపాతపూరితంగా అలాట్ చేశారో చెప్పడానికి మాత్రమే ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు మొన్న ఇంకో మాట అన్నారు, ఏ ఉద్యోగానికైనా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి, మీరు ఎందుకు ఆందోళన పడతా ఉన్నారని మాట్లాడారు అధ్యక్ష. మరి ప్రవేశ పరీక్షల గురించి కూడా మంత్రి గారి దృష్టికి ఒక విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు ఎంత గొప్పగా ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి ఒక గొప్ప ఉదాహరణ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయి ఒక 3 ఏళ్ల కింద. ఆ 3 ఏళ్ల కింద జరిగిన పరీక్షల్లో వివక్ష ప్రాంతీయ తత్వం ఎంతగా గూడుగట్టుకుపోయిందంటే రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారిపోయిన తర్వాత అంటే ఒక చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ గ్రూప్ 1 పరీక్షలో రాత పరీక్షలో రిటర్న్ టెస్ట్లో 2 సోదరులు ఫస్ట్ సెకండ్ నిలిచారు. మొదట నిలిచిన వ్యక్తి పేరు శివలింగయ్య గారు, రెండవ వ్యక్తి పేరు చంద్రశేఖర్ గౌడ్ గారు. ఇద్దరు కూడా యాదృచ్ఛికంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. మొదటి వ్యక్తికి 687 మార్కులు వచ్చినాయి, రెండో ఆయనకు 678 మార్కులు వచ్చినాయి. అయితే రాత పరీక్షలో ఇద్దరు 1, 2 ఫస్ట్ సెకండ్ స్థానాల్లో ఉన్నారు అధ్యక్ష. మరి సహజంగానే మనం ఏమనుకుంటాం, ఇంటర్వ్యూలో కూడా అంత చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా అన్ని సమాధానాలు చక్కగా చెప్పి చక్కగా మంచి ఉద్యోగం అందరికంటే ముందుండి వారే సంపాదిస్తారనుకుంటాం. కానీ జరిగింది ఏమంటే శివలింగయ్య గారికి 687 మార్కులు రాత పరీక్షలో వస్తే వారికంటే దాదాపు 52 మార్కులు ఇంకో వ్యక్తికి తక్కువ వచ్చాయి. ఆయన పేరు వెంకటరమణారెడ్డి. 635 మార్కులు మాత్రమే రాత పరీక్షలో వచ్చాయి, అంటే 52 మార్కులు తగ్గినాయి. కానీ ఇంటర్వ్యూకి పోతే శివలింగయ్య గారికి 32 మార్కులు 90కి, కానీ అదే వెంకటరమణారెడ్డి గారికి 90కి 85 మార్కులు అధ్యక్ష. ఏసీ ఈరోజు మొదలు నిలిచిన శివలింగయ్య గారి కంటే ఆ వెంకటరమణారెడ్డి గారికి పెద్ద ఉద్యోగం వచ్చింది అధ్యక్ష. అదే రకంగా చంద్రశేఖర్ గౌడ్ గారు 678 మార్కులు వారికి రాత పరీక్షలో వస్తే కేవలం 28 మార్కులు 90కి. నేను కావాలంటే ఇది కూడా పంపుతాను అధ్యక్ష మంత్రి గారికి. అదే రకంగా ఇంకో అమ్మాయి హరితాన్ విమెన్స్ టాపర్ అధ్యక్ష. అమ్మాయి ఆమెకి రాత పరీక్షలో 613 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో 21 మార్కులు 90 మార్కులకి. కానీ అదే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సునీత అనే ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి కంటే దాదాపు 46-47 మార్కులు తక్కువ వస్తే ఆ అమ్మాయికి మాత్రం ఇంటర్వ్యూలో 75 మార్కులు వేసి 90 మార్కులకు ఇంకా పైన ఉద్యోగం ఇచ్చారు అధ్యక్ష. ప్రాంతీయ వివక్ష ప్రాంతీయ ఉద్వేగాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయాయో చెప్పడానికి మాత్రమే నేను ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా పరీక్షా పత్రాల వాల్యుయేషన్లో కూడా 10వ తరగతి పత్రాలు మేము డిమాండ్ చేసాం గతంలో టీఆర్ఎస్ పార్టీ పరంగా. 10వ తరగతి జవాబు పత్రాలు ఈ ప్రాంతంలోనే మీరు ఈ ప్రాంత ఉద్యోగులు ఈ ప్రాంత ఉపాధ్యాయులతోనే వాటిని కూడా కరెక్షన్ చేయించాలి, వాల్యుయేషన్ చేయించాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఏమైంది అప్పుడు అంటే ఈ ప్రాంతం నుంచి కొన్ని అక్కడికి జవాబు పత్రాలు అక్కడ పోతే వాల్యుయేషన్ అక్కడ అయింది, రాయలసీమలో అయింది. ఒక విద్యార్థికి 0 మార్కులు వచ్చినాయి అధ్యక్ష. మ్యాథ్స్లో 0 మార్కులు వచ్చినాయి. అదే విద్యార్థి అనుమానపడి నాకు ఇంత తక్కువ రాకూడదు కదా అని చెప్పి రీవాల్యుయేషన్కి పెట్టుకుంటే 0 మార్కులు వచ్చిన విద్యార్థికి మళ్ళీ 72 మార్కులు వచ్చినాయి అధ్యక్ష రీవాల్యుయేషన్లో. ఇది వివక్ష కాదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం, నేను చెప్తుంది ఏది కూడా ఇందులో నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష, ఇది వాస్తవం. అందుకే మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, ఈరోజు మీరు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా తెలంగాణలోని ప్రతి బిడ్డకు కూడా ఉన్నది. కానీ తెలంగాణ ఏర్పాటుకు మేము 1,00,000 కారణాలు చెప్తాం, మీరు ఒక్క కారణం చెప్పండి తెలంగాణ ఎందుకు కలిసి ఉండాలి అంటే మాత్రం చెప్పే పరిస్థితి మాత్రం మీకు లేదు అధ్యక్ష. అందుకే మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, 1,00,000 ఉద్యోగాలు వస్తాయంటున్నారు కేసీఆర్ గారు, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మంత్రి గారు మొన్న అడిగారు. మంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలు కోల్పోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ శాసనసభలో ఇక్కడి ముఖ్యమంత్రులు మంత్రులు ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు దానికి సజీవ సాక్ష్యం కాదా? జీవో 36 కానీ, జీవో 610 కానీ, జీవో 36 ప్రకారం 22,000 ఉద్యోగాలు, జీవో 610 ప్రకారం 58,962 ఉద్యోగాలు. ఈ రకంగా చెప్తూ పోతే ఎన్ని ఉద్యోగాలు ఈ 57 ఏళ్లలో తెలంగాణ పిల్లలు కోల్పోయారు అధ్యక్ష? ప్రెసిడెన్షియల్ ఆర్డర్లకు తూట్లు పడిచారు, ముల్కీ నిబంధనలను తుంగలో దొక్కారు. ఇవన్నీ జరిగి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు కోల్పోతే ఇప్పుడు న్యాయం అడుగుతుంటే ఇప్పటికీ కూడా ఇంకా ఎద్దేవా చేయడం, ఇది ఏ రకమైన సంస్కారం అధ్యక్ష? సింగిల్ మ్యాన్ కమిషన్, 1 మ్యాన్ కమిషన్, గిర్గ్లానీ కమిషన్ వేస్తే గిర్గ్లానీ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష, 204 హెచ్ఓడీస్ ఉంటే కేవలం 52 హెచ్ఓడీస్ మాత్రమే, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మాత్రమే సమాచారం ఇచ్చాయి. మిగతా 152 మంది సమాచారం కూడా ఇవ్వలేదు అధ్యక్ష, పంచుకోలేదు. ప్రభుత్వం సహకరించలేదు అంటే స్పష్టంగా గిర్గ్లానీ 26 రకాల ఉల్లంఘనలు ఉద్యోగ నియామకాల్లో కానీ పదోన్నతుల్లో కానీ జరిగినాయని నిర్ధారించారు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే దానికి ఆక్షేపించడం, దాన్ని అంగీకరించకపోవడం ఇది ఏ న్యాయం అధ్యక్ష? నేను ఒకటే అడుగుతా ఉన్నా మంత్రి గారిని కానీ ఇతర పెద్దల్ని కానీ, ఇదే ఉద్యోగాలు తరతరాలుగా దగాపడ్డ పిల్లలకు కనుక దొరికి ఉంటే ఈ పాటికే వారి బతుకులు బాగుపడేవి.
ఇవాళ తెలంగాణ కోల్పోయింది కొన్ని ఉద్యోగాలు మాత్రమే కాదు అధ్యక్ష, కొన్ని తరాల జీవితాలనే తెలంగాణ పిల్లలు తెలంగాణ ప్రజలు కోల్పోయారన్నదే మా బాధ. అది ఇప్పటికైనా సవరించుకుందాం అన్నదే మా ఆలోచన. 610 జీవో గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక జీవో గురించి కూడా ప్రస్తావించాలి అధ్యక్ష. 610 జీవో ఇచ్చిన సమయంలో దాదాపు అదే సమయంలో 574 జీవో కూడా ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగు గంగ కాలువ పనుల్లో పనిచేస్తున్న స్థానికేతరులైన ఉద్యోగులని రీపేట్రియేట్ చేయాలని చెప్పారు. 3 నెలల్లో 610 జీవో అమలవుతుందని చెప్పారు, 574 జీవో కూడా అమలవుతుందని చెప్పారు. 2 జీవోలు ఇచ్చింది ఒకే ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. 610 జీవో దాదాపుగా 30 సంవత్సరాలు గడియ వస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాదు. అదే 574 జీవో రాయలసీమ జిల్లాల నుంచి స్థానికేతరులను రీపేట్రియేట్ చేయడానికి ఇచ్చిన జీవో 3 నెలల్లో అమలైంది అధ్యక్ష. ఇదేమో 30 సంవత్సరాల్లో అమలు కాకపోతే ఆ జీవోనేమో 3 నెలల్లో అమలైపోయింది అధ్యక్ష. ఇది వివక్ష కాదా అని నేను అడుగుతా ఉన్నా. బూరుగుల రామకృష్ణారావు గారి గురించి చాలా చెప్పారు, ఇప్పుడు కూడా వారిని మళ్ళీ కోట్ చేశారు. నేను మంత్రి గారికి గుర్తు చేస్తా ఉన్నా, బూరుగుల రామకృష్ణారావు గారు సంస్కారవంతుడు, సహృదయుడు. అందుకే వ్యక్తిగతంగా ఆయనకు ఏ అభిప్రాయం ఉన్నా వారి పార్టీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆనాడు ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి మరీ సహకరించారు విశాలాంధ్ర ఏర్పాటు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన మరి మాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు, ఈ శాసనసభ వేదికగా చెప్పారు, అదేవిధంగా బయట కూడా చెప్పారు, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా పాటిస్తానన్నారు, ఏ నిర్ణయమైనా శిరసా వహిస్తా అన్నారు. కానీ ఈరోజు ఇచ్చిన మాటను తుంగలో దొక్కుతా ఉన్నారు ఈ శాసనసభ సాక్షిగా. బూరుగుల రామకృష్ణారావు గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న తేడానే సీమాంధ్రకు తెలంగాణకున్న తేడా అని చెప్పడానికి మాత్రమే ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. బూరుగుల రామకృష్ణారావు గారి గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు, బూరుగుల రామకృష్ణారావు గారు చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేయలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇలా విశాలాంధ్ర కోసం బూరుగుల రామకృష్ణారావు గారు చేసిన త్యాగాన్ని పలుమార్లు శ్లాఘించే పెద్దలు నేను అడుగుతా ఉన్న సూటిగా, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఏ ఒక్కరన్నా ఈ రాష్ట్రం కొనసాగడానికి త్యాగం చేశారా? మా బూరుగుల రామకృష్ణారావు గారు తన పదవి త్యాగం చేశారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఏ మంత్రి తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ 57 ఏళ్ల కాలంలో త్యాగాలు తెలంగాణ ప్రజలవైనాయి, పదవులు భోగాలు మాత్రం సీమాంధ్ర నాయకులవైనాయి. అందుకే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తా ఉన్నారు అధ్యక్ష. పదే అంటున్నారు మీ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏం చేశారంటూ ఈరోజు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రులు ఉన్నది ఎంతకాలం అధ్యక్ష? 4 ముఖ్యమంత్రులు, పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు, ఈ మొత్తంగా కలిపి ఉన్నది 6 సంవత్సరాల 4 నెలలు. మొత్తం 57 సంవత్సరాల్లో 6 సంవత్సరాల 4 నెలలు మాత్రమే మా ముఖ్యమంత్రులు పనిచేశారు అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు నేను కూడా వారి ముందు మాట్లాడాను అధ్యక్ష. మాట్లాడినప్పుడు వారు అడిగారు, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటని వారు కూడా అన్నారు, ఒక ప్రధానమంత్రి వచ్చాడు కదా మీ తెలంగాణ ప్రాంతం నుండి, మీకెట్లా అన్యాయం జరిగిందని అడిగారు అధ్యక్ష. వారికి నేను చెప్పాను, మా పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ అనేందుకు మేము గర్వపడతాం. కానీ ఈ దేశానికి ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నడపగలిగిన పివి నరసింహారావు గారు మన రాష్ట్రంలో మాత్రం 1 సంవత్సరం కంటే ఎక్కువ ఇక్కడ పదవిలో నిలదొక్కుకోలేకపోయారంటే మా సీమాంధ్ర నాయకుల ఒత్తిడి ఏ రకంగా ఉంటుందో, వారి ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి, దాని నుంచి విముక్తి కలిగించండి అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మంత్రి గారు పెత్తందారుల గురించి, జమీందారుల గురించి, ఇక్కడ ఉన్న భూస్వామ్య పోకడల గురించి మాట్లాడారు. చాలా సంతోషం అధ్యక్ష. అవన్నీ తెలిసిన తర్వాత వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసే తెలంగాణ విముక్తిని సాధించుకున్నది అధ్యక్ష. అయితే మంత్రి గారి గురించి నాకున్న బాధల్లో ఏమిటంటే, మంత్రి గారు ఇక్కడి పెత్తందారుల గురించి మాట్లాడినంతగా, ఇక్కడి భూస్వాముల గురించి మాట్లాడినంతగా, పోనీ కనీసం అందులో 10వ వంతు, గంట సేపు దీని గురించి మాట్లాడితే అందులో 10వ వంతన్నా కనీసం సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న దళిత గిరిజన సోదరులు కానీ, అక్కడి బహుజన సోదరులు కానీ ఏం కోరుకుంటున్నారో కూడా ఈ శాసనసభకు తెలియజెప్తే బాగుండేది అధ్యక్ష. వారు చెప్పలేదు కాబట్టి నేను చెప్తా ఉన్నా, వారు చెప్పలేదు కాబట్టి వారి తరపున అనుకోండి నేను చెప్తా ఉన్నా. ఇది కావడి కుండలు అనే ఒక పుస్తకం అధ్యక్ష. ఇది సీమాంధ్ర కవిమిత్రులు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తీసుకొచ్చిన ఒక సంపుటి అధ్యక్ష. ఇందులో 2 సీమాంధ్ర కవులు రాసిన మాటలు మాత్రం నేను కోట్ చేస్తాను అధ్యక్ష. 2 కూడా దళిత సోదరులే. అందులో ఒకరు నేతల ప్రతాప్ కుమార్ గారు, వారు రాసింది, తెలంగాణ ఉదయిస్తే భరతమాత సౌష్ఠవం చెడిపోతుందనే వాళ్ళు, తల్లి ప్రసవిస్తే బిడ్డ విడిపోయిందంటారేమో తెలియడం లేదు. అలాగే కొత్త రాష్ట్రాన్ని కలగనడం వేర్పాటువాదం అయితే ఏ ఐక్యతా సూత్రం మీద ఈ రాష్ట్రాలన్నీ ఏర్పడ్డాయో బుర్రకు తట్టడం లేదు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటే తక్కిన వాళ్లకు చెప్పుల దండ కానట్టు తెలంగాణ తల్లి అంటే తెలుగు తల్లిని అవమానించడం కానే కాదని ఎందుకు అర్థం చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు. పువ్వు పుష్పించడానికి కొమ్మను ప్రాధేయపడనట్లు, బిడ్డ జన్మించడానికి అమ్మనైనా సరే అడగనట్లు,
తెలంగాణ ఉదయించడానికి ఏ ఆంధ్రుడి అనుమతి కూడా అవసరం లేదు అని కుండబద్దలు కొట్టింది నేతల ప్రతాప్ కుమార్ గారు, ఒక సీమాంధ్ర కవి. అలాగే ఇంకో కవి సోదరుడు అధ్యక్ష, ఆయన పేరు తూలుగు రమణారావు గారు. ఆయన స్పష్టంగా రాశారు, నాటి ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుకుంపటి పెట్టడానికి కారణం మరి నేడు వారి తెలంగాణను వారు అడుగుటలో న్యాయం లేదా? నా ఆకలి నీకు తెలుసా, నీ ఆకలి నాకు తెలుసా, ఎవరి ఆకలి బాధ వారికి ఎరుక. నేడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం రేపు మనకీ జరగదని నమ్మకం ఏమిటి? తప్పదు మరి జాగు చేయక స్వేచ్ఛా తెలంగాణకే జై కొడదాం, వాళ్ళని కూడా బతకనిద్దాం. ఇది సీమాంధ్ర కవి మిత్రులు ఈరోజు చెప్తున్న మాట, ఆ ప్రాంత దళిత నాయకులు చెప్తున్న మాట. దీన్ని మంత్రి గారు ఇది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, వీరు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం, ఒక రెడీమేడ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ కోసమే ఈ ప్రాంతానికి ఆనాడు మరి సోదరులు వచ్చారనేది వాస్తవం అధ్యక్ష. రెడీమేడ్ రాజధాని అంటే ఏందని మీరు అడగొచ్చు. నా అక్బరుద్దీన్ ఓవైసీ గారు పెద్ద లిస్టు చదివారు, ఏమేమి ఉంది ఇక్కడ హైదరాబాద్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం అని. రెడీమేడ్ రాజధాని అంటే నేను ఒకటే ఉదంతం ఇస్తాను అధ్యక్ష, ఒకటే ఉదాహరణ మీకు ఇస్తాను. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లోనే పుట్టానంటారు, హైదరాబాద్ అంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ, ఆయన చదువుకున్న నిజాం కాలేజ్ కానీ, ఈరోజు కూర్చున్న అసెంబ్లీ కానీ, ఆయన పనిచేసే సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కట్టబడ్డాయే తప్ప తర్వాత కట్టినవి కాదు అధ్యక్ష. అదేవిధంగా సోదరులు 371వ 371D గురించి కూడా మాట్లాడారు మంత్రి గారు. వారికి నేను చెప్తా ఉన్నా, హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది అధ్యక్ష, చాలా నిర్దిష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలో కూడా న్యాయ కోవిదులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారు అన్నీ విచారించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకున్నారు. మన కళ్ళ ముందు కూడా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, ఈ దేశంలోనే ఉన్నాయి. మేఘాలయ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అస్సాం నుంచి మేఘాలయ వేరుపడేటప్పుడు ఆర్టికల్ 371B ఒకటి ఉంది అధ్యక్ష మేఘాలయకు సంబంధించి, దాన్ని ఆనాడు తొలగించలేదు, ఏ అమెండ్మెంట్ కూడా అవసరం పడలేదు అధ్యక్ష. ఐ నీడ్ టైమ్ అధ్యక్ష, బికాస్ ఐఎమ్ హాఫ్ వే త్రూ, కైండ్లీ 371B అమెండ్ చేయలేదు అధ్యక్ష. అలాగే మొన్న నవంబర్ 2013లో రాజ్యాంగ సవరణ లేకుండా కేవలం టెక్స్చువల్ అమెండ్మెంట్ చేసి 371G అనే కొత్త అధికరణాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఇది హైదరాబాద్ కర్ణాటక స్టేట్కి సంబంధించి. అధ్యక్ష ఈరోజు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, సాంప్రదాయాలు పాటించడం లేదు, పద్ధతులు పాటించడం లేదు, కన్వెన్షన్స్ ప్రాక్టీసెస్ అంటూ గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఈ దేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్టమైన సాంప్రదాయాలు పద్ధతులు అంటూ ఏమీ లేవు అధ్యక్ష. ఒకవైపు మన కళ్ళ ముందే గోవా లాంటి చిన్న ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉన్నది, ఇంకోవైపు ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అయిన ఉత్తరప్రదేశ్ కూడా ఇదే దేశంలో ఇంకోవైపు ఒక రాష్ట్రంగా ఉన్నది. శాస్త్రీయమైన పద్ధతులు ఈ దేశంలో లేవు అధ్యక్ష రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి. అలాగే పద్ధతులు సాంప్రదాయాలు అంటున్నారు, రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి అధ్యక్ష ఈ దేశంలో. ముఖ్యమంత్రులు కోఆపరేట్ చేయకపోతే, ముఖ్యమంత్రులు సహకరించకపోతే వారిని పక్కన పెట్టి అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించి కూడా ఈ దేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు ఎవరినైతే వారు కోట్ చేస్తూ ఉంటారో, ఈ దేశంలో ఆమె ఏదో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారో, అదే ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఇచ్చింది కూడా ఆవిడే. ఆమె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే 5 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకుపోతా ఉన్నా అధ్యక్ష. ఇంకో మాట అడిగారు అధ్యక్ష, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగినట్టుగా నేను చూశాను, మంత్రి గారు కూడా అడిగారు, ఈ స్వయం పాలన అంటే ఏమిటి? అసలు ఇప్పుడు మనం మన సొంత పాలనలో లేవా, ఓట్లు వేసుకోవడం లేదా, ఇది స్వయం పాలన కాదా అంటూ మాట్లాడారు అధ్యక్ష. తెలంగాణ నుంచి మంత్రులు లేరా, శాసనసభ్యులు లేరా, శాసన మండలి సభ్యులు లేరా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. స్వయం పాలన అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే 2వ తరగతి పౌరులుగా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని జాతి ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాతి మాత్రమే అధ్యక్ష. తమ స్వాతంత్ర దినోత్సవాన్ని 1948 సెప్టెంబర్ 17 నాడు సంపాదించుకున్న స్వాతంత్రాన్ని కూడా సెలబ్రేట్ చేసుకొని పరిస్థితిలో ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. పక్కనున్న హైదరాబాద్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. మరట్వాడ జిల్లాలు మహారాష్ట్రలో ఉంటే అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పెద్దలకు మాత్రం చేతులు రాలేదు అధ్యక్ష. ఈరోజు వారే అడుగుతారు మమ్మల్ని, అంటే ఎట్లా ఉంది ఈ పరిస్థితి అంటే, తెలంగాణకేదో అస్తిత్వం లేనట్టు, ఉనికి లేనట్టు, తెలంగాణకు చరిత్ర లేనట్టు, తెలంగాణ చరిత్ర కేవలం 1956 నుంచే ప్రారంభమైనట్టు, నీలం సంజీవరెడ్డి నుంచే చరిత్ర ప్రారంభమైనట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే దానికి అక్కడి నుంచే పునాది పడ్డట్టుగా మాట్లాడే వాళ్ళు తెలంగాణ చరిత్రను అస్తిత్వాన్ని మొత్తంగా మరిచిపోయేటట్టుగా చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు తెలంగాణ కోరుకుంటున్నది తన వనరులను, తనకున్న అధికారాలను,
తనకున్న స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించి స్వయం పాలనలో ఆత్మగౌరవంతో బతకాలని కోరుకోవడమే తప్ప అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అలాగే పదే పదే చెప్పారు అధ్యక్ష, మొన్న జీఓఎంలో ఒక్క తెలుగువాడు లేడు, ఇదేం పద్ధతి అంటూ మాట్లాడారు. ఒక తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, ఒక కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి, అలాగే ఒక మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి ఏ రకంగా మమ్మల్ని మీరు ఆదేశిస్తారంటూ కూడా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీకు ఒక తమిళనాడుకు సంబంధించిన ఒక తమిళుడు, ఒక మహారాష్ట్రీయుడు, అదేవిధంగా ఒక కన్నడిగుడి విషయంలో మీకు అభ్యంతరం ఉంటే ఈరోజు తెలంగాణ కూడా అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నది. ఈరోజు తెలంగాణ తలరాత రాయడానికి సీమాంధ్రులకు అధికారం ఎక్కడదని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీకు తమిళుల విషయంలో, మరాఠీల విషయంలో, అదేవిధంగా పక్కనున్న కన్నడిగుల విషయంలో మీకు అభ్యంతరం ఉంటే మరి సీమాంధ్రులు మా తలరాత రాయడానికి మీకెవరు అధికారం ఇచ్చారని మేము అడుగుతా ఉంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాంతం వేరుపడాలంటే ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం ప్రామాణికంగా నిర్ణయాలు జరగాలి తప్ప పక్క ప్రాంతం వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు ఏమనుకుంటున్నారన్న దాంతో నిమిత్తం లేకుండానే ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా మొన్న మంత్రి వసంత్ కుమార్ గారు మాట్లాడారు. వారు అన్నారు, గతంలో మా పూర్వీకులు ఏవైనా తప్పులు చేసుంటే సవరించుకుందాం, కలిసే ఉందాం, అందరం కలిసి ముందుకు పోదాం అన్నారు. పూర్వీకులు తప్పులు చేశారని కూడా అన్యాపదేశంగా అంగీకరించారు. నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, చాలా సంతోషం మీ ఔదార్యానికి, విశాల హృదయానికి. కానీ మంత్రి గారు, గతంలో తప్పులు జరిగినప్పుడు మీరు లేరు శాసనసభలో, కానీ మా హరీష్ రావు గారు ఇక్కడ ఇదే శాసనసభలో మాట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రభుత్వ మెడలు వంచి కొన్ని పనులు సాధించుకుందని చెప్తే ఇదే శాసనసభలో ఇప్పుడు మంత్రిగా ఉన్న వట్టి వసంత్ కుమార్ గారి సమక్షంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? ఒక్క పైసా ఇవ్వను, రాసి పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకొని మాట్లాడలేదా? ఆనాడు ఇదే మంత్రి గారు గతంలో జరిగిన పొరపాట్లకు, తప్పులకు నేను బాధ్యుణ్ణి కాదంటూ మాట్లాడిన మంత్రి గారు మరి మీ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ మాట అంటుంటే ఎందుకు లేవలేదు అధ్యక్ష? ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు ఒక మంచి మాట చెప్పలేదు? చేసి ఆనాడు కనుక మీరు మాట్లాడుంటే ఇది పద్ధతి కాదు, రాగద్వేషాలకు అతీతంగా మనం పనిచేయాలని కనుక మీరు మాట్లాడుంటే ఈరోజు మీకు అడగడానికి అధికారం ఉండేది, అడగడానికి అవకాశం ఉండేది. కానీ ఈ రకంగా ఈరోజు కేవలం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు మాటలు మాత్రమే చెప్తామంటే ఇంకా తెలంగాణ సిద్ధంగా లేదు అధ్యక్ష. ఇంకా చాలా మంది సోదరులు చాలా మాటలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. సార్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం, సార్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. గంట పైబడి తీసుకున్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. సార్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం సార్. ఐఎమ్ హాఫ్ వే త్రూ సార్, ప్లీజ్. ఐఎమ్ హాఫ్ వే త్రూ సార్, ఐల్ కంక్లూడ్. అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. మా సీమాంధ్ర సోదరులు వారికి ఏం కావాలో తెలియని అవస్థలో ఉన్నట్టుగా మాకు కనబడతా ఉంది అధ్యక్ష. మాటల్లో కనబడే సమైక్యవాదం చేతల్లో మాత్రం మచ్చుకైన కనబడదు. తెలంగాణ బిల్లును మొన్ననే భోగి మంటల్లో కాల్చారు అధ్యక్ష. నేను చాలా మంది ఇందులో ఉన్న మిత్రులను కూడా చూశాను, టీవీలో చూశాను. భోగి మంటల్లో తెలంగాణ బిల్లును కాల్చి కొంత పైశాచిక ఆనందాన్ని పొందారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపేమో తెలంగాణ బిల్లును మంటల్లో కాలుస్తారు, ఇంకోవైపేమో మీరే ఉత్తరాలు రాస్తారు, అదనపు సమయం కావాలట. ఇచ్చిన 42 రోజుల సమయం సరిపోలేదు, ఇంకా అదనపు సమయం కావాలని చెప్పి కుట్రపూరితంగా ఉత్తరాలు రాస్తారు. సమైక్యవాదం అంటారు, కానీ 13 జిల్లాల్లో జరిగే ఉద్యమం, తెలంగాణ ప్రజల భాగస్వామ్యం లేని ఉద్యమం ఏ రకంగా సమైక్యం అవుతుందంటే మాత్రం సమాధానం చెప్పలేరు. విభజనవాది పొట్టి శ్రీరాములు గారు మాకు ఆదర్శం. వారికేమో పాలాభిషేకాలు చేస్తారు, కానీ సమైక్య రాష్ట్రాన్ని కాపాడిందని చెప్పి ఇందిరాగాంధీ గారి విగ్రహాలేమో పగలగొడతారు, బజార్లో ఈడ్చుకొని పోతారు అధ్యక్ష. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి అంటూ గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు, కానీ మీటింగులు పెడితే మాత్రం హైదరాబాద్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఆంగ్లంలో పేరు పెడతారు అధ్యక్ష. తెలుగు జాతి గురించి గొప్పగా చెప్పేవాళ్ళు పేర్లు మాత్రం ఆంగ్లంలో పెట్టే పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అదేదో మనం ఇంకా కూడా 70వ దశకంలో ఉన్నట్టు, 70s ఉన్నట్టు ఇప్పటికీ కూడా అడుగడుగున ఇందిరాగాంధీ గారిని కోట్ చేస్తారు. కానీ 2004లో 2009లో సోనియమ్మ చెప్పింది మాత్రం మర్చిపోయారు. తెలంగాణ ఇస్తాం, ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని సోనియా గాంధీ గారు చెప్పిన మాటను మాత్రం కన్వీనియంట్గా మర్చిపోతారు అధ్యక్ష. వీళ్ళు చెప్పిన మాటలు కూడా కన్వీనియంట్గా మర్చిపోతా ఉన్నారు. ట్యాంక్ బండుపై కొన్ని మట్టి బొమ్మలు పగిలిపోతే కొంతమంది పెద్ద నాయకులు కూడా పోయి అక్కడ వలవల ఏడ్చారు అధ్యక్ష. జరగకూడని అపరాధం మీద జరిగిపోయినట్టు, అపచారం జరిగిపోయినట్టు చేశారు అధ్యక్ష. కానీ సాటి తెలుగు సోదరులు చచ్చిపోతే మాత్రం కనీసం కనికరం చూపరు, కన్నిటి చుక్క కూడా రాల్చరు. ఇదేం సమైక్యత అధ్యక్ష? 9 లక్షల మంది ఉద్యోగులకు 2 సంఘాలు ఉండొచ్చునట, ఏపీ ఎన్జిఓలట, టీఎన్జిఓలట. కానీ 9 కోట్ల మంది తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటంటే మాత్రం సమాధానం చెప్పలేరు అధ్యక్ష. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు క్రికెటర్లకు 100 మంది ఉన్న క్రికెటర్లకు 2 సంఘాలు ఉండొచ్చు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషను, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
కానీ 9 కోట్ల మంది తెలుగు ప్రజలకు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేమని అడిగితే సమాధానం చెప్పరు అధ్యక్ష. సమన్యాయం అంటారు, సమన్యాయం అంటారు, సమైక్య రాష్ట్రం అంటారు అధ్యక్ష. పైలిన్ తుఫాను వస్తే ముఖ్యమంత్రి గారు స్వయాన హెలికాప్టర్ వేసుకొని 72 గంటల్లో అక్కడ వాళ్తారు అధ్యక్ష. 72 గంటల్లో అక్కడ వాలిపోయి 40 కోట్ల రూపాయలు తక్షణ పరిహారం కింద ఇస్తారు. కానీ మా తెలంగాణ ప్రాంతంలో నీలం తుఫాను వచ్చినా, వడగళ్ల వాన వచ్చినా 4 ఏళ్లైనా ఒక్క పైసా కూడా పరిహారం ఇయ్యరు అధ్యక్ష. కానీ సమైక్య న్యాయం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, సమన్యాయం అంటారు అధ్యక్ష. అదే విధంగా ఒకవైపేమో వారే చెప్తారు, I'm not yielding, sir. I'm not yielding, sir. Please conclude. I'm not yielding, sir. Please conclude. Sir, I'm not yielding, sir. Please give me some time, sir. Please conclude. Sir, Adhyaksha. conclude. Please Sir, conclude. get the house in order, sir. Get the house in order, sir. Please conclude. How can I talk when the house is not in order, Please sir? conclude. Sir, how can I talk when the house is not in You order, must- sir? Please You get the must house in order, sir. Make a speech in such a way that where you will not get Sir, disturbed. please get the house in order, sir. You should not. Please sit down. Please sit down. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చెప్తారు అధ్యక్ష. Please sit down. ముఖ్యమంత్రి గారు చెప్తారు, Please sit down. ముఖ్యమంత్రి గారు చెప్తారు, తెలంగాణ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందని చెప్తారు అధ్యక్ష. మాట్లాడకూడదండి. తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. కానీ అదే ముఖ్యమంత్రి గారు ఇంకోవైపేమో కోర్ కమిటీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తారు అధ్యక్ష. అభివృద్ధి బాగా జరిగిపోయిందనే ముఖ్యమంత్రి గారే 1,18,000 కోట్ల ప్యాకేజీ తెలంగాణకి ఇస్తానని ఈ రోజు వారే ప్రతిపాదిస్తారు అధ్యక్ష. మరి అభివృద్ధి బాగా జరిగిపోతే ప్యాకేజీలు ఎందుకు అధ్యక్ష? Please go back. కేబినెట్ లో మంత్రులు ఉంటారు, Please go back. కేబినెట్ లో మంత్రులు ఉంటారు, కానీ కలిసి కూర్చోరు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పోతే రచ్చబండ కార్యక్రమానికి ఆ జిల్లా రామారావు శైలజనాథ్ గారు ప్లీజ్ అప్పీల్ యువర్ మెంబర్స్. ప్లీజ్ అప్పీల్ యువర్ మెంబర్స్ నాట్ టు డిస్టర్బ్ ద మెంబర్స్. అధ్యక్ష, మీ ద్వారా గీత గారికి గీత గారు ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్ మా అధ్యక్ష. గో బ్యాక్ టు యువర్ సీట్. అరే ఏందమ్మా, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. గీత గారు ఇటు రండి. వంగ గీత గారు సార్. Sit down. Why are you Sir. standing? Why are you గీత గారు. standing? Please sit down.